రైట్ అండ్ లాస్ట్ సెషన్ లో మనం ప్రీవియస్ క్లాస్ లో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ మనం స్టార్ట్ చేసాం. సో దానిలో క్లియర్ గా అన్ని డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్ లో. బేసిక్స్ అన్ని కూడా లైక్ క్యాష్ బుక్ డెబిట్ సైడ్ ఏంటి, క్రెడిట్ సైడ్ ఏంటి, ఎలా పెరుగుతుంది, పాజిటివ్ బ్యాలెన్స్ ఏంటి, నెగిటివ్ బ్యాలెన్స్ ఏంటి, అలాగే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ పాస్బుక్ లో డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఏంటి, దాన్ని ఏమని పిలుస్తాం. సో డెబిట్ బ్యాలెన్స్ విత్డ్రావల్ ని, క్రెడిట్ బ్యాలెన్స్ డిపాజిట్ అని, ఇట్ ఇస్ సిమిలర్ అండ్ ఇట్ ఇస్ ఆపోజిట్ టు క్యాష్ బుక్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఇస్ ఆపోజిట్ టు క్యాష్ బుక్. సో అలాగే బిఆర్ స్టేట్మెంట్ అనేది ఒక స్టేట్మెంట్ మాత్రమే, అది ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ కాదు. సో జస్ట్ స్టేట్మెంట్ మెన్షనింగ్ ది రీజన్స్, రిపోర్టింగ్ ది రీజన్స్. రైట్. ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 3 కేటగిరీస్ లో విడదీస్తాం. టైమింగ్ డిఫరెన్సెస్, ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ అండ్ ఎర్రర్స్. సో టైమింగ్ డిఫరెన్సెస్ రెండు నాన్న, ఒకటి చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ అటెండెడ్, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. ఈ రెండు టైమింగ్ డిఫరెన్సెస్. అలాగే నెక్స్ట్ చాలా ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ చేసి మనం రాయము, సో వాటిని కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. సో వాటి ఏంటంటే మనం ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ అని అంటాము. లైక్ ఇంట్రెస్ట్ చార్జెస్ బై బ్యాంక్, పేమెంట్స్ మేడ్ బై బ్యాంక్, డివిడెండ్ కలెక్టెడ్ బై బ్యాంక్, డైరెక్ట్ పేమెంట్స్ మేడ్ బై కస్టమర్ ఇంటూ బ్యాంక్ అకౌంట్, రైట్. ఇలాంటి చాలా విషయాలు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్ లో. ఈవెన్ బిల్స్, డిస్కౌంట్ అండ్ డిజానర్డ్ కూడా డిస్కస్ చేసాం. సో ప్రతి దానిలో కూడా మనం డిస్కస్ చేసినటువంటి విషయం ఏంటి అంటే, ప్రతి ట్రాన్సాక్షన్ కి ఫస్ట్ థింగ్ దాని ఇంపాక్ట్ ఎలా జరిగింది. లైక్ పాస్బుక్ ఎఫెక్ట్ అయిందా, క్యాష్ బుక్ ఎఫెక్ట్ అయిందా. ఇప్పుడు నేను అడుగుతాను, బీఆర్ఎస్ మనం చేసినప్పుడు నేను ఇదే క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఒక ట్రాన్సాక్షన్ చదివాక ఏం జరిగింది, దాని ఇంపాక్ట్ ఏంటి, జరిగిన తర్వాత ఆలోచించాలి. రైట్ అన్న బీఆర్ఎస్ లో అది ప్రజెంట్ చేయాలా వద్దా, క్యాష్ బుక్ లో కూడా దాన్ని అడ్జస్ట్ చేయాలా వద్దా. క్యాష్ బుక్ వాడి క్వశ్చన్ అడిగితే అడ్జస్ట్మెంట్ చేస్తాం, ఒక లేదంటే ఓన్లీ బీఆర్ఎస్ లో ప్రజెంట్ చేస్తాం. రైట్. ఇది ప్రీవియస్ సెషన్ లో మనం డిస్కస్ చేసాం. అలాగే దీనిలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కస్ చేసాం. బీఆర్ఎస్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం రైట్ క్యాష్ బుక్ ని బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ క్యాష్ బుక్ తీసుకుని చేస్తే బీఆర్ఎస్ లో అన్ని డిఫరెన్సెస్ వస్తాయి. లైక్ టైమింగ్ డిఫరెన్స్, ట్రాన్సాక్షన్ డిఫరెన్స్, ఎర్రర్స్ అన్ని వస్తాయి. ఒకవేళ క్యాష్ బుక్ మనం ఆఫ్టర్ అడ్జస్టింగ్ ది ట్రాన్సాక్షన్స్, అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాటిని అడ్జస్ట్ చేసేసి తీసుకుంటే క్యాష్ బుక్ ని, అప్పుడు దానిలో మనకి బీఆర్ఎస్ లో కనబడేది కేవలం టైమింగ్ డిఫరెన్సెస్ అండ్ పాస్బుక్ ఎర్రర్స్ మాత్రం కనబడతాయి. క్యాష్ బుక్ లో మనం చేసిన ఎర్రర్స్ కూడా అడ్జస్ట్ చేస్తాం కాబట్టి, రెక్టిఫై చేస్తాం కాబట్టి అది కూడా బీఆర్ఎస్ లో కనబడదు. సో మన క్యాష్ బుక్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లేదంటే నాట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకునే బీఆర్ స్టేట్మెంట్ లో అన్ని ఎర్రర్స్ వస్తాయా లేదా కొన్ని ఎర్రర్స్, సో అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని డిఫరెన్సెస్ వస్తాయా లేదా కొన్ని డిఫరెన్సెస్ మాత్రమే వస్తాయా అనేది మనకి అర్థం అవ్వాలి. రైట్. ఇది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినటువంటి ఇష్యూ. ఇప్పుడు దీని మీద మనం సమ్స్ ని సాల్వ్ చేద్దాం. మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ టేబుల్ మనం ఆల్రెడీ ప్రతి ట్రాన్సాక్షన్ కి మనం చేసాం. టైమ్ ఆఫ్ రికార్డింగ్ ఇన్ క్యాష్ బుక్, ఏ ట్రాన్సాక్షన్ ఎప్పుడు క్యాష్ బుక్ లో రాస్తాం, ఎప్పుడు పాస్బుక్ లో రాస్తాం. సో టైం గ్యాప్ అని ఐడెంటిఫై చేయడం. రైట్. ఇది ఆల్రెడీ మనం ప్రతి ట్రాన్సాక్షన్ కి ఇండివిజువల్ గా చూసేసాం ప్రీవియస్ సెషన్ లో. రైట్. ప్రొసీజర్. సో ఇవాళ క్లాస్ సెషన్ అన్న బిఆర్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలో దాని ప్రొసీజర్ చూస్తాం. ప్రొసీజర్ ఫర్ రీకన్సిలింగ్ ద క్యాష్ బుక్ బ్యాలెన్స్ విత్ ది పాస్బుక్ బ్యాలెన్స్. ద రీకన్సిలేషన్ స్టేట్మెంట్. సో సింపుల్, దీనికంటే స్పెసిఫిక్ ఫార్మాట్ ఏమీ లేదు. స్టేట్మెంట్ కాబట్టి ఒక స్టేట్మెంట్ పర్టికులర్స్ అండ్ అమౌంట్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ either cash book balance or passbook balance. Then it starts with either cash book balance or passbook balance. So తర్వాత దానికి అడ్జస్ట్మెంట్స్, డిఫరెన్సెస్ అన్ని కూడా మనం ఐదర్ ప్లస్ చేయొచ్చు లేదా మైనస్ చేయొచ్చు. చేశాక మనకి పాస్బుక్ బ్యాలెన్స్ వస్తుంది. సింపుల్, ఇంతే ఫార్మాట్. లేదు అంటే కొన్నిసార్లు పాస్బుక్ స్టార్ట్ చేసి క్యాష్ బుక్ ని కూడా కనుక్కోవచ్చు. సో ఏదైనా సరే రెండు స్టేట్మెంట్స్ డిఫర్ అవుతాయి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ అంటే నా ఉద్దేశం బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్, అలాగే పాస్బుక్ బ్యాంక్ దగ్గర మన అకౌంట్ యొక్క డీటెయిల్స్. రైట్ అన్న. సో ఈ రెండు కూడా డిఫర్ అవుతాయి. సో ఈ రెండింటిని యొక్క డిఫరెన్సెస్ ని, రీజన్స్ ని మధ్యలో మనం ప్రజెంట్ చేస్తూ ప్లస్ ఆర్ మైనస్ చేస్తూ
సో రీజన్స్ ని ప్రజెంట్ చేయాలి. ఇట్స్ జస్ట్ ఏ ప్రెజెంటేషన్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎన్ అడ్జస్ట్మెంట్, ఇట్స్ జస్ట్ ఏ ప్రెజెంటేషన్. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే కదా ఇంకా మనం దాన్ని ప్రెజెంటేషన్ చాలా ఉంటుంది. రిపోర్టింగ్ ది డిఫరెన్సెస్, వీఆర్ జస్ట్ రిపోర్టింగ్ ది డిఫరెన్సెస్. సో దాన్ని ప్లస్ ఏం చేయాలి, మైనస్ ఏం చేయాలి, ప్లస్ మైనస్ ఏది చేయడానికి ఆలోచించాల్సిన కామన్ సెన్స్ మాత్రమే అది. సో దానికి ఏమి స్పెసిఫిక్ ఫార్మాట్ బ్యాటింగ్ ఏమి ఉండదు, రైట్ అన్న. ట్రాన్సాక్షన్ నీకు అర్థమైతే నువ్వే చెప్పొచ్చు ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, రైట్ అన్న. సో అది ఎలా అనేది నేను నేర్పిస్తాను. కామన్ సెన్స్ అప్లై చేయండి కొంచెం జాగ్రత్తగా, దాన్ని బట్టి ప్రెజెంటేషన్ నీకు అర్థమవుతుంది. Let us start with some illustrations. మనం ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్ కి నువ్వు కావాలనుకుంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చేది ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఇవన్నీ ప్లస్, ఒకసారి సబ్స్ట్రాక్ట్, ఒకసారి మైనస్, ఒకసారి ఫేవరబుల్ బ్యాలెన్స్, ఒకసారి నెగటివ్ బ్యాలెన్స్. ఇన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఇవన్నీ మన కామన్ సెన్స్ తో వచ్చేయాలి, రైట్ అన్న. ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలే, ఏది కొత్త విషయం కాదు దీనిలో. So let us start with illustrations. Right now. So let us start with Nitya. Yes, sir. Right now. Illustration number 2 now. Okay, na? Okay, sir. So prepare a bank reconciliation statement. Someone statement tags of Jindal Offset Limited. So దానిలో చెప్తాను నా బ్యాలెన్స్ యాజ్ పర్ ది క్యాష్ బుక్. సో బ్యాలెన్స్ యాజ్ పర్ ది క్యాష్ బుక్ మనం చెప్పేస్తాం క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంత. సో దీనిలో బ్యాలెన్స్ యాజ్ పర్ ది క్యాష్ బుక్ అంటే తప్ప పాజిటివ్, నెగిటివ్, ఓవర్ డ్రాఫ్ట్, రెగ్యులర్ ఇలా ఏమైనా చెప్పాడా? చెప్పలేదు సార్. అర్థం జనరల్ గా బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంటది? పాజిటివ్ ఉంటుంది సార్. పాజిటివ్ ఉంటుంది, రైట్. సో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్, particulars amount, bank reconciliation statement of Jindal, right? So starts with cash book. Yes, sir. So positive అయితే positive balance రాస్తాను, నెగటివ్ అయితే నెగటివ్ బ్యాలెన్స్ రాస్తాను, సింపుల్. Yes, sir. You can start చేసేది ఏ బుక్ ఐడెంటిఫై చేయాలి. స్టార్ట్ చేసేది ఏ బుక్ తో? క్యాష్ బుక్ తో సార్. సో క్యాష్ బుక్ తో స్టార్ట్ చేసి డిఫరెన్సెస్ అన్ని ఐడెంటిఫై చేస్తే మనకి ఏ బ్యాలెన్స్ రావాలి ఆటోమేటిక్ గా? పాస్బుక్ బ్యాలెన్స్ రావాలి సార్. రావాలి. సో మనం ఏది కూడా అడ్జస్ట్ చేయట్లేదు, ఓకేనా? మనం ప్రెజెంట్ చేస్తున్నాం అంతే ఎర్రర్స్ ని. సో డిఫరెన్స్ ప్రెజెంట్ చేస్తాం. డిఫరెన్సెస్ ఒక పాయింట్ చదువుతాను, రాస్తాను. ఫస్ట్ పాయింట్ ఏముంది చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. చెక్ issued but not presented in the bank amounts. Right. 1 second. Checks issued not presented. అంతేనా? Okay. ఈ ట్రాన్సాక్షన్ వల్ల ఏం జరుగుతుందో ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 బుక్స్ అనుకో. సో ఒకటి లెఫ్ట్ హ్యాండ్ ఒకటి, రైట్ హ్యాండ్ ఒకటి, ఓకేనా? సింపుల్, చాలా ఈజీ వేనా. సో ఈ బుక్స్ లో క్యాష్ బుక్ బ్యాలెన్స్, పాస్బుక్ బ్యాలెన్స్ రెండు ఫస్ట్ దగ్గర పెట్టు. ఈ సిచ్యువేషన్ ఐడెంటిఫై చేయాలి. ఓకే సార్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో చెక్స్ ఇష్యూ చేస్తే ఫస్ట్ ఎవరు రికార్డ్ చేస్తారు? క్యాష్ బుక్, పాస్బుక్? క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్ ఇష్యూ చేస్తే ఏమవుతుందన్న? తగ్గించుకుంటాం సార్. తగ్గింది, ఆల్రెడీ తగ్గింది. నువ్వేం తగ్గించాల్సిన అవసరం, ఆల్రెడీ తగ్గింది. తగ్గింది. ఓకేనా? ఇప్పుడు ఎలా అయిపోయింది సిచ్యువేషన్? సిచ్యువేషన్ కనబడుతుందా నీకు? కనబడుతుంది సార్. ఎలా అయిపోయింది సిచ్యువేషన్? మనం క్యాష్ బుక్ నుంచి పాస్బుక్ రిపోర్ట్ చేసి రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు నేను క్యాష్ బుక్ నుంచి క్యాష్ బుక్ రావాలి, పైకి రావాలి. పైకి రావాలంటే సింపుల్ యాడ్ చేయాలి. ఇదే క్వశ్చన్ లో ఒకవేళ పాస్బుక్ నుంచి స్టార్ట్ అయితే మైనస్ చేయాలి సార్. ఆ పాస్బుక్ నుంచి క్యాష్ బుక్ వెళ్ళాలి కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి, తగ్గించాలి. పై నుంచి కిందకంటే తగ్గించాలి, కింద నుంచి పైకి అంటే యాడ్ చేయాలి. అంతే కదా? సో క్యాష్ బుక్ ఉంది, సో ఆల్రెడీ తగ్గించాను, పాస్బుక్ తో టాలీ అవ్వట్లేదు. అప్పుడు టాలీ అవ్వాలంటే నేను ఏం చేయాలి? రెండు అమౌంట్స్ సేమ్ అవ్వాలంటే యాడ్ చేయాలి. క్యాష్ బుక్ నుంచి ఏం చేయాలి? యాడ్ చేయాలి. అదే ఒకవేళ పాస్బుక్ తో స్టార్ట్ చేస్తే మైనస్ చేయాలి సార్. అది జస్ట్ ప్రెజెంటేషనే, ఇదేమి నిజంగా అడ్జస్ట్మెంట్ చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే మరి ఆ బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. సో సేమ్ అవ్వడం కోసం మనం ఏం చేయాలని ప్రెజెంట్ చేస్తాం. రైట్ అన్న. అమౌంట్ చెక్స్ ఇష్యూ చేసాం, అమౌంట్ తగ్గిపోయింది, క్యాష్ బుక్ లో తగ్గిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆటోమేటిక్ ఏమవుతుంది? క్యాష్ బుక్
పెరుగుతుంది. క్యాష్ బుక్ పెరుగుతుంది, అప్పుడు పాస్బుక్ క్యాష్ బుక్ ఒకటే అయిపోతుంది. సో మనకు Yes, sir. ఒకటి కావాలి, డిఫరెన్సెస్ ప్రజెంట్ చేయాలి, ఏది అడ్జస్ట్ చేయట్లే. ఎస్ సార్. ఒక దానిలో తగ్గించి ఇంకో దానిలో తగ్గించలేదు, 5 ఇంకో దానిలో తగ్గించాలి లేదా ఒక దానిలో పెంచాలి. పెంచాలి. ఎస్ సార్. నువ్వు దేంతో ఆలోచిస్తావు అనేది మన ఇష్టం. మన స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఇక్కడ? చెక్స్ ఇష్యూ బట్ నాట్ క్యాష్ బుక్. ఎస్ సార్. క్యాష్. సో కాబట్టి క్యాష్ బుక్ ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్లస్ చేస్తే పాస్బుక్ ఎక్కువ. ఎస్ సార్. లేదు నీ స్టార్టింగ్ పాయింట్ పాస్బుక్ అయితే క్యాష్ బుక్ లో తగ్గించావు, నువ్వు పాస్బుక్ ని అడ్జస్ట్ చేయాలని చూస్తావు, అప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి సార్. క్యాష్ బుక్ ని ఈక్వల్ చేయాలి కాబట్టి. రెండు చోట్ల ఒకటే చేయాలి, ఒక చోట ఒకటే ఒక చోట ఒకటి చేయకూడదు కదా. ఎస్ సార్. అప్పుడు ఆడిచ్చిన బ్యాలెన్స్ తో అది మ్యాచ్ అవుతుంది, బిఆర్ స్టేట్మెంట్ ప్రిపేర్ అవుతుంది. అలా అంటే దాని అర్థం ప్లస్ మైనస్ ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తానికి కాదు. ఓకే సార్. రైట్ అండ్ సెకండ్ పాయింట్ చూడండి, చెక్స్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ బట్ నాట్ యెట్ క్లియర్డ్. చెక్స్ డిపాజిటెడ్ నాట్ క్లియర్డ్. ఎస్ సార్. ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాష్ బుక్ పాస్బుక్. క్యాష్ బుక్ ఏం జరిగిందండి ఎప్పుడు ఫస్ట్ రికార్డ్ చేసుకుంటాం? క్యాష్ బుక్ మనం పోస్ట్ చేసాం కాబట్టి మనం పెంచుకుంటాం సార్. రైట్, పెరిగిపోయింది క్యాష్ బుక్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఏం సార్? స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్. స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్ కాబట్టి క్యాష్ బుక్ లో పెంచేస్తున్నాం, పాస్బుక్ పెంచలేదు. అయితే పాస్బుక్ అయితే పెంచాలి లేదా క్యాష్ బుక్ అయితే తగ్గించాలి సార్. తగ్గించాలి. రెండు విషయాలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి సార్. దేని మీద ఆధారపడి ఉంటుంది అన్నది, అంటే ప్లస్ మైనస్ దేని మీద ఆధారపడి ఉంటుంది? స్టార్టింగ్ ఇచ్చిన దాన్ని బట్టి సార్. అంతే, స్టార్టింగ్ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎస్ సార్. స్టార్టింగ్ పాయింట్ లో పాస్బుక్ ఉండొచ్చు, స్టార్టింగ్ పాయింట్ లో క్యాష్ బుక్ ఉండొచ్చు. ఎస్ సార్. కానీ ప్లస్ చేయాలి మైనస్ చేయాలని విషయం రెండు విషయాల మీద ఆధారపడుతుంది. ఒకటి స్టార్టింగ్ పాయింట్, రెండోది నీకు స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అర్థం కావాలి. ఎస్ సార్. రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? బ్యాంక్ చార్జెస్ అమౌంట్ టు 300 సార్. బ్యాంక్ చార్జెస్ అమౌంట్ టు 3 బ్యాంక్ చార్జెస్. రైట్. సో ఇప్పుడు ఈ బ్యాంక్ చార్జెస్ వల్ల మళ్ళీ సింపుల్, క్యాష్ బుక్ పాస్బుక్. బ్యాంక్ చార్జ్ చేయడం వల్ల ఫస్ట్ ఎవరు రికార్డ్ చేస్తారు? బ్యాంక్ రికార్డ్ చేస్తుంది సార్. బ్యాంక్ చార్జెస్. పాస్బుక్ తగ్గిపోయింది. ఎస్ సార్. చార్జ్ వల్ల పాస్బుక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది కదా. ఎస్ సార్. తగ్గిపోతుంది సార్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ సార్. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలంటే ఏం చేయాలి? తగ్గించాలి సార్. తగ్గించాలి. అదే పాస్బుక్ స్టార్టింగ్ పాయింట్ ఉంటే పెంచాలి సార్. యాడ్ చేయాలి. సింపుల్. అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్ కార్డ్ ఏం చేయాలి? మైనస్ చేయాలి సార్. పాస్బుక్ లో తగ్గించాం, మరి క్యాష్ బుక్ లో కూడా తగ్గించడం ప్రజెంట్ చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్ రెండు ఈక్వల్ అయిపోయి. ఎస్ సార్. రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ బై బ్యాంక్. డిపాజిట్ చేసింది సార్. ఇంట్రెస్ట్ క్రెడిటెడ్ బై బ్యాంక్. బ్యాంక్ మనకి డిపాజిట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఏమవుతుందన్న? ఎక్కువ పెరుగుతుంది సార్. ఏం పెరుగుతుంది? బ్యాంక్ పెరుగుతుంది సార్. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, పాస్బుక్ పెరిగింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ సార్. పెంచాలి. చేయాలి? పెంచాలి సార్. పెంచాలి. సింపుల్. ఎంతనా? 1 to 50. రైట్. ఇప్పుడు చెక్ చేయవాలి, చెప్పిన ప్రతి విషయాన్ని మనం అడ్జస్ట్ చేస్తాం కాబట్టి మనం అన్ని కరెక్ట్ గా అడ్జస్ట్ చేస్తే ఆటోమేటిక్ పాస్బుక్ బ్యాలెన్స్ వచ్చేయాలి. ఎస్ సార్. 1,36,000 ప్లస్ చాలా ఈజీ స్టేట్మెంట్ అని ఎగ్జామ్ లో ఖచ్చితంగా 5 మార్క్స్ గానే ఉంటుంది క్వశ్చన్. 40,000 ప్లస్ 1,250 ఎంతమా? 2,86,950 వచ్చింది సార్. టాలీ అయితే 2,86,950. 950. ఎస్ సార్. 950. రైట్ డన్. థ్యాంక్ యూ మనకి. థ్యాంక్ యూ. సో ఇది ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 నాను. సింపుల్ థింగ్ సార్, ఇది ప్లస్ మైనస్ స్టేట్మెంట్ సీక్వెన్స్ రాయాలా? ఏం అవసరం లేదన్న, ప్రజెంటేషన్ కట్ చేస్తే చాలు. రైట్. సో బ్యాలెన్స్ అయిపోతే క్యాష్ బుక్ పాజిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్, నెగిటివ్ అయితే నెగిటివ్ నెంబర్. బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైనా ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ లో ఎంత ఉంటుంది నాకేమైంది, సిచ్యువేషన్ వల్ల పెరుగుతుందో తగ్గుతుందో చెప్తే చాలు కదా. సింపుల్ లాజిక్. లేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనిలో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటి గురించి కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. దీనిలో 2 ప్లస్ 2 మైనస్. సార్ 2 విడివిడిగా యాడ్ చేయాలి, అవసరం ఏమి లేదు, వరుసగా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆటోమేటిక్ గా నాకు కావాల్సిన అల్టిమేట్ బ్యాలెన్స్ వచ్చింది, ఆల్ ద ఇయర్స్ వచ్చింది. This is a bank reconciliation statement. Right, let us start with illustration number 3. Right, next illustration number 3. Likita.
ఓకే, హేమ సంతోషి. హేమ సంతోషి. అమిత్. అమిత్. అభిరామ్. సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 చేద్దాం అభిరామ్. ఎస్ సార్. రైట్, చదువుతాను. సో నా ట్రాన్సాక్షన్ కి ఏం జరుగుతుందో ఐడెంటిఫై చేసి చెప్పాలి, అంతకు మించి ఏం అవసరం లేదు. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో on 31st March 2019, the bank passbook of Namrata showed a balance of 1,50,000 to her credit. రైట్ అన్న? పాస్బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే పాజిటివ్ అని చెప్పాలి. పాజిటివ్ సార్. పాజిటివ్ అంతేనా? ఎస్ సార్. సో పాస్బుక్ బ్యాలెన్స్, పాజిటివ్ బ్యాలెన్స్, దట్ ఈస్ 1,50,000. ఓకేనా? ఎస్ సార్. సో వీటికి సంబంధించి డిఫరెన్సెస్ అన్ని ఐడెంటిఫై చేసి ఒక్కొక్క పాయింట్ కి ఏం చేయాలో చూద్దాం. సో దీనిలో మనకి స్టార్టింగ్ పాయింట్ చెప్పాడు పాస్బుక్ అని, అలాగే నెక్స్ట్ యాజ్ పర్ ది క్యాష్ బుక్ బ్యాలెన్స్ కూడా చెప్పేశాడు, క్యాష్ బుక్ కూడా చెప్పేశాడు వాడే. హ్యాపీ. నాకు ఓపెనింగ్ పాస్బుక్ బ్యాలెన్స్ తెలుసు, తర్వాత డిఫరెన్సెస్ అన్ని కూడా ఒకవేళ ప్రజెంట్ చేస్తే పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా నాకు బ్యాంకర్ ఎంత ఇస్తున్నాడు కూడా చెప్పేశాడు. ఎస్ సార్. మధ్యలో రీజన్స్ ప్రజెంట్ చేస్తే సరిపోతుంది, అంతే, ప్లస్ మైనస్ చేస్తే సరిపోతుంది. ఆన్ స్క్రూటినీ ఆఫ్ ది టూ బుక్స్ అంటే ఎవరన్నా, ఏ బుక్స్ అన్న? టూ బుక్స్ అంటే సార్. టూ బుక్స్ అన్నాడు. ఆన్ స్క్రూటినీ ఆఫ్ ది టూ బుక్స్ అన్నాడు అంటే ఏంటి సార్? వినిపించలేదు సార్. టూ బుక్స్ అన్నా, స్క్రీన్ మీద టూ బుక్స్ అని కనబడుతుందా? ఎస్ సార్. ఏంటి టూ బుక్స్ అని అంటే అడుగుతున్నాను. పాస్బుక్, క్యాష్ బుక్. అంతే, మళ్ళీ కొత్తగా ఏమి మన దగ్గర లెడ్జర్ బుక్స్ ఏమి కావాలి. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. షీ అసెప్టెడ్ ది ఫాలోయింగ్ కాజెస్ ఆఫ్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ రీజన్స్ చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1 లో ఏం చెప్తారు చూడండి. షీ హ్యాస్ ఇష్యూడ్ చెక్స్ అమౌంటెడ్ టు 80,000, out of which only 32,000 was presented for payment. Check issued but not presented. రైట్ నా? ఒకసారి జాగ్రత్తగా విను. రైట్, నేను చెప్పే జాగ్రత్తగా విను అభిరామ్. ఎస్ సార్. ఇక్కడ చెక్ ఇష్యూ జరిగింది, రైట్? క్యాష్ బుక్, పాస్బుక్. చెక్ ఇష్యూ చేస్తే ఎంత అమౌంట్ ఎవరు తగ్గిస్తారు? క్యాష్ బుక్ తగ్గిపోతుంది సార్. ముందు ఎంత అమౌంట్ క్యాష్ బుక్ ఇష్యూ చేసాము? 80,000 తగ్గింది. ఓకేనా? ఎస్ సార్. 80,000 క్యాష్ బుక్ తగ్గింది, రైట్? ఎస్ సార్. కానీ పాస్బుక్ బ్యాంకర్ దగ్గరికి ఎన్ని చెక్స్ వచ్చాయి ప్రెజెంటేషన్? 32,000 ప్రెసెంట్ అయిపోయింది సార్. అంటే పాస్బుక్ లో బ్యాంక్ దగ్గరికి 32,000 చెక్స్ వచ్చాయి కదా, ఆవిడ 32,000 తగ్గిస్తారు. ఎస్ సార్. డిఫరెన్స్ అర్థమవుతుందా? క్యాష్ బుక్ 80 తగ్గితే పాస్బుక్ 32,000 తగ్గింది. ఎస్ సార్. ఇంకా డిఫరెన్స్ ఉంది, అర్థమవుతుందా? ఎస్ సార్. ఎక్కువ క్యాష్ బుక్ తగ్గింది, తక్కువ పాస్బుక్ తగ్గింది. అదే అన్ని చెక్స్ పాస్బుక్, అన్ని చెక్స్ బ్యాంక్ వెళ్ళిపోయింది, ఇది కూడా 80 తగ్గి డిఫరెన్స్ ఉండేది కాదు. ఎస్ సార్. సో క్యాష్ బుక్ 80 తగ్గింది, పాస్బుక్ 32,000 తగ్గింది, రైట్? ఎస్ సార్. స్టార్టింగ్ దేంతో మనం స్టార్ట్ చేస్తున్నాం సార్? స్టార్టింగ్ పాయింట్ ఏ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేస్తాం? పాస్బుక్ బ్యాలెన్స్ తో స్టార్ట్. పాస్బుక్ అంటే రైట్ హ్యాండ్. పాస్బుక్ నుంచి మరి క్యాష్ బుక్ వెళ్ళాలంటే ఏం చేయాలి? నేను తగ్గించాలి సార్. ఎంత తగ్గించాలి? 48,000. అంతే, రిమైనింగ్ అమౌంట్ తగ్గిస్తే సరిపోదు. ఆల్రెడీ 32,000 వాడు తగ్గించారు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ 48,000 మనం మైనస్ తగ్గించాలి. సో ఫస్ట్ పాయింట్ షుడ్ బి లెస్. ఓకేనా? ఎస్ సార్. సెకండ్ పాయింట్ మీనింగ్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ చేయించినాను. ప్లస్ మైనస్ చాలా మంది చాలా కష్టపడి ప్లస్లు మైనస్లు అలాగే డెబిట్లు క్రెడిట్లు ఎక్కువ ఆలోచన చేస్తారు, అవసరం లేదు. జనరల్ మీనింగ్ అర్థం చేసుకోగలిగితే చాలు. సెకండ్ పాయింట్ చదువుతున్నాను అభిరామ్. సెకండ్ పాయింట్. ఎస్ సార్. షీ రిసీవ్డ్, షీ అంటే ఓనర్ నాన్న, రైట్? నమ్రత. షీ రిసీవ్డ్ ఎ చెక్ ఆఫ్ 5,000 which she recorded in her cash book but forgot to deposit in a bank. చెక్ వచ్చిందని కస్టమర్ నుంచి, అంటే నేను ఫస్ట్ ఏం చేస్తాను? క్యాష్ బుక్ పెంచుకుంటాను. పెంచేద్దాను. మరి పాస్బుక్ పెరిగిందా? పెరగలేదు సార్. ఎందుకు పెరగలేదు? చెక్ డిపాజిట్ చేయలేదండి సార్. డిపాజిట్ చేయలేదు నేను చెక్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పాస్బుక్ తో మొదలెట్టింది. పాస్బుక్ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? పాస్బుక్ పెంచాలి సార్. పాస్బుక్ పెంచాలి, సింపుల్.
అంతేనా? ఎస్ సార్. యాడ్ ఎంత పాస్బుక్ పెంచాలి? 5,000. 5,000. రైట్. ఎస్ సార్. థర్డ్ పాయింట్ నా, a check of 22,000 deposited by her. చెక్ తీసుకెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసాం బట్ నాట్ క్లియర్. అంటే దీనిలో ఫస్ట్ ఏం జరిగిపోయింది? చెక్ డిపాజిట్, చెక్ నా దగ్గరికి వచ్చి ఉండాలి కదా. క్యాష్ బుక్ లో తగ్గించేసాం సార్. అభిరామ్, క్యాష్ బుక్ లో తగ్గించాం సార్. ఫస్ట్ ఏం జరిగింది చెప్పు. 22,000 చెక్ డిపాజిట్ చేసామని సార్ బ్యాంక్. చెక్ డిపాజిట్ చేసి చెక్ నా దగ్గరికి వచ్చి ఉండాలి కదా. అంటే క్యాష్ బుక్ Yes, sir. ఆల్రెడీ చెక్ రాగానే పెరిగింది, క్యాష్ బుక్ డిపాజిట్ పెరిగింది. బట్ దాన్ని తీసుకెళ్ళి నేను ఇంకా డిపాజిట్ చేశాను కానీ క్లియర్ అవ్వలే. అంటే పాస్బుక్ Yes, sir. పెరిగిందా? పెరగలేదు. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? సార్ స్టార్టింగ్ పాయింట్ పాస్బుక్ సార్. అప్పుడు ఏం చేయాలి మరి? పెన్షన్స్. యాడ్ చేయాలి. సింపుల్. పాయింట్ నెంబర్ 3, యాడ్ అమౌంట్ ఎంతనా? 22,000. 22,000. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, Mr. Gupta deposited an amount of 15,700 in her bank. కానీ గుప్తా అనేవాడు ఎవరై ఉంటాడు? ఆమె బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ చేస్తాడంట డబ్బులు. ఎస్ సార్. ఎందుకు చేస్తాడు అలా డబ్బులు? మన కస్టమర్ అయి ఉంటాడు. ఓకేనా? ఎస్ సార్. మన కస్టమరే కదా, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తెలిస్తే వాడు ఎప్పుడు కావాలి అప్పుడు వెళ్ళి ఏం చేస్తాడు? డబ్బులు డిపాజిట్ చేస్తాడు. ఎస్ సార్. సో మిస్టర్ గుప్తా అని కూడా మన కస్టమర్, హీ డిపాజిట్ అమౌంట్ ఆఫ్ 15,700 ఇన్ హర్ బ్యాంక్. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేస్తాడు. ఎస్ సార్. విచ్ హ్యాస్ నాట్ బీన్ రికార్డ్ ఇన్ హర్ క్యాష్ బుక్ యెట్. ఎందుకంటే వాడు బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్ గా మన అకౌంట్ లో డిపాజిట్ చేస్తే ఎవరి బుక్స్ లో ఫస్ట్ అది ఎఫెక్ట్ అవుతుంది? పాస్బుక్ లో సార్. పాస్బుక్ పెరిగిపోయింది. డిపాజిట్ చేస్తారు కస్టమర్. ఎస్ సార్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పాస్బుక్ సార్. పాస్బుక్. అప్పుడు ఏం చేయాలి? దాన్ని మైనస్. మైనస్ చేయాలి. సింపుల్. క్యాష్ బుక్ ఎఫెక్టే అవ్వాల, ఎందుకంటే మనకి అసలు ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియలేదు. తెలియలేదు సార్. 15,700 ఏం చేయాలి? దీన్ని మైనస్. మైనస్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, బ్యాంక్ హ్యాస్ క్రెడిటెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1,500 while charging 250 as a bank charges. సో రెండు సెపరేట్ పాయింట్స్ అండి. ఒకటి ఇంట్రెస్ట్ ని క్రెడిట్ చేసిందండి బ్యాంక్, అంటే ఏమవుతుంది? దీని ఎఫెక్ట్ ఏంటి? పాస్బుక్ పెరుగుతుంది సార్. పెరిగిందా? స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పాస్బుక్ సార్. అంటే ఏం చేయాలి? తగ్గించాలి సార్. తగ్గించాలి. ఎంత? 1,500. 1,500 ఇంట్రెస్ట్ ని లెస్ చేయాలి. ఇంకో పాయింట్ ఉంది, ఏ అండ్ బి. 250 చార్జ్ చేసింది. 250 బ్యాంక్ చార్జ్ చేస్తే ఫస్ట్ ఎవరు ఎఫెక్ట్ అవుతుంది? దీనికి పాస్బుక్ తగ్గుద్ది సార్. తగ్గిపోయింది. ఓకే. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పాస్బుక్ సార్. పాస్బుక్ ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. సింపుల్. ఎంత యాడ్? 250. బ్యాంక్ చార్జెస్ యాడ్. ఓవర్. సో చెక్ చేయాలని దీని ఆన్సర్ మనకు వస్తుందా లేదా? వాడు ఆన్సర్ కూడా ఆడే ఇచ్చాడు, మనం ఏం కష్టపడవుతుందా? 1,12,050 అంట. సో నిజంగా కరెక్ట్ చేస్తే క్యాష్ బుక్ బ్యాలెన్స్ పాజిటివ్ బ్యాలెన్స్ ఇది రావాలి, 1,12,050. క్యాల్కులేట్ చేసావా? చెక్ చేసావా? సరిపోయిందా? చేస్తున్నాం సార్. ఓకేనా? ఎస్ సార్. like 12,050. ఓకేనా? Illustration number 4. Thank you, Abhiram. Sir. The next person, Nana. Surya Bhaskar. Chandrasekhar. Sir. So Chandrasekhara. Yes, sir. Right, Chandrasekhar. Question number 4 చేద్దాం మనం. Okay, sir. Right. From the following particulars, ascertain the balance that would appear in the books of cash book, sir, book in the bank passbook of Mr. A on 31st December 2019. So మనకి ఇస్తానన్నా bank passbook balance ఇస్తాను. The bank overdraft as per the cash book. Sorry. Ascertain చేయమన్నాడు. ఓకే, ascertain passbook balance కనుక్కోమన్నాడు. రైట్. సో మనకి ఇస్తుంది బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ as per the
క్యాష్ బుక్. సో ఓవర్ డ్రాఫ్ట్ మీన్స్ అంటే బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా కూడా ట్రాన్సాక్షన్ అంటే చేసుకోవడానికి నెగిటివ్ బ్యాలెన్స్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ yes, అంటే sir. నెగిటివ్ బ్యాలెన్స్, ఎస్ సార్. రైట్? సో దీని ప్రెజెంటేషన్ రెండు యాంగిల్స్ ఉంటుందని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి మై డియర్ ఫ్రెండ్ చంద్రశేఖర్. సో సార్ కొంతమంది ఈ బ్యాలెన్స్ ని రైట్ నెగిటివ్ చూపిస్తారు, లైక్ అంటే 6340 నెగిటివ్ కాబట్టి డైరెక్ట్ నెగిటివ్ చూపించవచ్చు. లేదు Yes, sir. అంటే స్టేట్మెంట్ లోనే క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అని నంబర్ పాజిటివ్ రాస్తాడు, బట్ యాక్చువల్ గా వాడు ఏ బ్యాలెన్స్ అని చెప్తున్నాడు ఇక్కడ స్టేట్మెంట్ లో ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్తున్నాడు. ఎస్ సార్. సార్ నెంబర్ పాజిటివ్ రాస్తాడు కానీ ఓవర్ డ్రాఫ్ట్ అంటాడు, కానీ ఓవర్ డ్రాఫ్ట్ అంటే యాక్చువల్ ఏ బ్యాలెన్స్? నెగిటివ్ బ్యాలెన్స్, నెగిటివ్ నెంబర్, నెగటివ్ బ్యాలెన్స్. రైట్? నెగిటివ్ నెంబర్ తీసుకుని Yes, sir. adjust చేయొచ్చు, పాజిటివ్ నెంబర్ తీసుకుని అడ్జస్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ కేసు చూద్దాం. ఎస్ సార్. ఓవర్ డ్రాఫ్ట్ అంటే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ నెగిటివ్ అని రాసుకున్నాను అంతే కదా, ఎస్ సార్. రైట్? ఇప్పుడు ఈ నెగిటివ్ బ్యాలెన్స్ ని ఈ కింద చెప్పిన అడ్జస్ట్మెంట్స్ తో మనం ప్రెజెంట్ చేయాలి. ఓకే సార్. సో సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఓన్లీ బ్యాలెన్స్ తోటి రాస్తాను. సెకండ్ పాయింట్ సెంటెన్స్ చదువుతాను, Yes, sir. ఏ బుక్ ఎఫెక్ట్ అయిందో చెప్పడానికి ట్రై చేయాలి. ఓకే సార్. Right. Interest on overdraft for 6 months ending on 31st December 2019, 160 is entered in passbook. Interest on overdraft. నేను ఎక్కువ డబ్బులు వాడడం వల్ల దాని ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ ఏం చేస్తానా? ఎస్ సార్. సో ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తే ఏ బుక్ ఎఫెక్ట్ అవుతుంది? ఫస్ట్ క్యాష్ బుక్. ఇంట్రెస్ట్ ని ఎవరు చార్జ్ చేస్తారు? బ్యాంక్. బ్యాంక్. అంటే Pass. ఎఫెక్ట్ అవుతారు బ్యాంక్. Bank, బ్యాంక్ sir. చార్జ్ చేస్తే మనకి పాస్బుక్ లో మన బ్యాలెన్స్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది సార్. తగ్గింది. రెండు హ్యాండ్స్ పెట్టాను, పాస్బుక్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, క్యాష్ బుక్ సింపుల్, ఓకేనా? ఎస్ సార్. పాస్బుక్ బ్యాలెన్స్ ఏమైంది? తగ్గింది, ఎస్ సార్. కిందకి వెళ్ళింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ బుక్. నెగటివ్. ఎస్ సార్. నెగిటివ్ పాజిటివ్ పక్కన పెట్టి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్. క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్ మరి పాస్బుక్ ఎలా అంటే ఇది కూడా ఏమవ్వాలి? తగ్గాలి సార్. మైనస్. తగ్గాలి. సింపుల్ లాజిక్ అంతే, ఓకేనా? ఎస్ సార్. చూడండి, నేను ఏం చేస్తాను, ఇంట్రెస్ట్ 160 నెగిటివ్ చేశాను, ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడు, ఒక నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది, ఆల్రెడీ నెగిటివ్ నెంబర్ ఉంది, అంటే లైక్ నా పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎస్ సార్. నెగిటివ్ బ్యాలెన్స్ ఇంకా తగ్గించాను అనుకో, ఇంకా చార్జ్ చేశాను అనుకో, అప్పుడు బ్యాలెన్స్ ఇంకా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది సార్. పెరుగుతుంది. నెగిటివ్ ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్. ఇది మైనస్, మళ్ళీ మైనస్ ప్లస్ అవుతుంది ఆటోమేటిక్ గా. అవుతుంది సార్. సో కొంతమంది ఏం చేస్తారు అంటే 6340 రాసి ఇక్కడ 160 ప్లస్ రాస్తారు. ఎస్ సార్. ఆల్రెడీ ఓవర్ డ్రాఫ్ట్ రాసాం. ఓవర్ డ్రాఫ్ట్ ఇక్కడ నేను నెగిటివ్ నెంబర్ రాయలేదు కాబట్టి ఇది చేయాల్సిన ఆన్సర్ ఏమని చేయాలి? రివర్స్ లో రాయాలి. ఎస్ సార్. సో కానీ ఒకటే ప్రొసీజర్ ఫాలో అంటే బెటర్ కదా, నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా. ఎస్ సార్. కానీ నేను జనరల్ గా ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాను. ఓకే సార్. ఎందుకంటే నువ్వు ఏ ట్రాన్సాక్షన్ అయినా ఒకలాగా ఆలోచించచ్చు, మళ్ళీ ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి రివర్స్ చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉందా? లేదు సార్. లేదు, డైరెక్ట్ గా ఆలోచించవచ్చు. ఇక్కడ నాకు ఏం జరిగింది, ఇంట్రెస్ట్ చార్జ్ చేయడం వల్ల బ్యాంక్ పాస్బుక్ తగ్గింది, స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్ కూడా తగ్గిస్తే రెండు ఈక్వల్ అయిపోతాయి. ఓవర్ ఎస్ సార్. రెండు ఈక్వల్ అయిపోవడం అంటే నా ఉద్దేశం రెండు బ్యాలెన్స్ ని ప్రెజెంట్ చేయడం సరిపోతుంది అని అర్థం. ఎస్ సార్. ఎస్ సార్. పాయింట్ నెంబర్ 3 చూడు ఏం జరిగింది. బ్యాంక్ చార్జెస్ ఆఫ్ 400. సార్. బ్యాంక్ చార్జెస్ ఆఫ్ 400. నెక్స్ట్ పాయింట్, ఎస్ సార్. ఎస్ సార్. ఆర్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్. బ్యాంక్ చార్జెస్ ని డెబిట్ చేస్తాం కదా. ఎస్ సార్. కరెక్ట్ అని చెప్పాడు, సెంటెన్స్ రాంగ్ అని చెప్పాడా? పాస్బుక్ లో డెబిట్ చేసి ఉన్నారు సార్. బ్యాంక్ చార్జెస్ అంటే పాస్బుక్ తగ్గుతుంది, అంటే డెబిట్ చేయడం క్రెడిట్ చేయడం? ఎస్ సార్. డెబిట్ చేయడమే సార్. డెబిట్ చేయడం. వెరీ గుడ్, ఎందుకంటే రివర్స్ కదా. సో చార్జెస్ బ్యాంక్ పాస్బుక్ Yes, sir. తగ్గింది. ఎస్ సార్. పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ అంటే ఏం తగ్గించాలి చేయాలి? సార్. తగ్గించాలి, సింపుల్. ఎంతనా? 400 రూపీస్ సార్. 400. ఇక్కడైతే మైనస్ చేస్తానన్నా, అది ఇక్కడైతే ఏం చేస్తాను, మళ్ళీ దీన్ని యాడ్ చేస్తాం సార్. రివర్స్ లో ఆలోచించాలి. సో అందుకే జనరల్ గా ఈ కేసు పక్కన పెడతాను, మళ్ళీ రివర్స్ లో ఆలోచించేది టైం వేస్తాను. ఎస్ సార్. పాయింట్ నెంబర్ 3, ప్రతి కేసుకి ఒకలాగా ఆలోచిద్దాం మనం, ఓకేనా? ఓకే సార్. పాయింట్ నెంబర్ 4, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ క్యాష్డ్. చెక్స్ ఇష్యూ చేస్తే ఫస్ట్ ఎవరు రికార్డ్ చేస్తారు? క్యాష్ బుక్. క్యాష్ బుక్ ఇష్యూ చేయగానే ఏమవుతుంది? డిక్రీస్ అవుతుంది సార్. డిక్రీజ్ అవుతుంది. ఇష్యూ చేస్తే క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుంది, అంతే కదా? ఎస్ సార్. క్యాష్ బుక్ తగ్గింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ సార్. అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి కదా, అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. ఓవర్. ఎంతనా? 11,68,000 సార్. యాడ్. ఓకేనా? ఎస్ సార్. పాయింట్ నెంబర్ 5,
చెక్స్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్ అంటే అర్థం ఏంటి? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఆ చెక్స్ ఇష్యూడ్ రాంగ్ Deposit. చెక్స్ పెయిడ్ ఇన్ టు బ్యాంక్ అంటే అర్థం చెక్స్ డిపాజిటెడ్. ఎస్ సార్. చెక్స్ రిసీవ్డ్ బట్ నాట్ డిపాజిటెడ్ లేదు బట్ Okay, డిపాజిటెడ్ sir. బట్ నాట్ క్లియర్డ్. అర్థమవుతుందా? ఎస్ సార్. అంటే ఇక్కడ చెక్స్ ఆల్రెడీ కస్టమర్ నుంచి మనకు వచ్చిన చెక్స్ అన్న, ఓకేనా? ఎస్ సార్. కస్టమర్ నుంచి మనకు చెక్ వస్తే ఫస్ట్ ఏం ఎఫెక్ట్ అవుతుంది? బ్యాంక్ మన క్యాష్ బుక్ Yes, okay, sir. చెక్స్ కస్టమర్ వచ్చి రాగానే నేను రికార్డ్ చేసుకుంటా క్యాష్ బుక్ లో. క్యాష్ బుక్. ఎస్ సార్. పెంచుతానా తగ్గిస్తాను చెక్ వస్తే? ఏంటి సార్? చెక్స్ వస్తే పెంచుతానా తగ్గిస్తానా క్యాష్ బుక్? తగ్గిస్తారు సార్. చెక్ వచ్చింది కస్టమర్ నుంచి, వచ్చింది. ఓకే, పెంచుతారు సార్. క్యాష్ బుక్ పెరిగిందా? మరి చెక్స్ Yes, sir. తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశాను కానీ బ్యాంక్ ఇంకా క్లియర్ చేయాలి అంటే పాస్బుక్ ఇంకా పెరగాలి. ఎస్ సార్. అర్థమైందా డిఫరెన్స్? అర్థమైంది సార్. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ సార్. అంటే లెఫ్ట్ తగ్గించాలి హ్యాండ్ క్యాష్ బుక్. అప్పుడు దీని నుంచి పాస్బుక్ వెళ్ళాలంటే ఏం చేయాలి? తగ్గించాలి సార్. అంతే. ఎంత అమౌంట్? 22,17,000 సార్. 17,000. సో తగ్గించాలి అంటే అర్థం ఆల్రెడీ నెగిటివ్ ఉంది, మళ్ళీ తగ్గిస్తే ఆటోమేటిక్ గా నెగిటివ్ బ్యాలెన్స్ ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఇంక్రీజ్ అవుతుంది సార్. దాని అర్థం అదే కదా. ఎస్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నాన్న. ఓకే సార్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కలెక్టెడ్ బై బ్యాంక్ అండ్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్. బ్యాంక్ వెళ్ళి మన బదులు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసింది అంటే ఎవరు ఫస్ట్ ఏ అకౌంట్ ఏ బుక్ ఎఫెక్ట్ అవుతుంది? పాస్బుక్ సార్. పాస్బుక్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగింది, ఇన్కమ్ కదా పెరిగింది. ఎస్ సార్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ సార్. అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. పెంచాలి. పెరగాలి, పెరిగితేనే కదా అవుతుంది. ఎస్ సార్. 12 lakhs అయిపోయింది. దాని ఆన్సర్. నా ఆన్సర్ నెగిటివ్ బ్యాలెన్స్ వస్తే నెగిటివ్ నెంబర్ రాసుకున్నాను, మళ్ళీ నెగిటివ్ వస్తే బ్యాలెన్స్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఒకవేళ నెంబర్ పాజిటివ్ వస్తే ఓవర్డ్రాఫ్ట్ బ్యాలెన్స్. పాస్బుక్. ఎస్ సార్. మనకు వచ్చేది పాస్బుక్ బ్యాలెన్స్. ఇక్కడ క్యాష్ బుక్ బ్యాలెన్స్ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ వచ్చేది ఏంటి? పాస్బుక్ బ్యాలెన్స్. పాస్బుక్ బ్యాలెన్స్ సార్. నెగిటివ్ వస్తే ఓవర్ డ్రాఫ్ట్, పాజిటివ్ వస్తే పాస్బుక్. ఓకే సార్. రైట్. ఇప్పుడు 6340 నెగిటివ్స్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. సో ప్లస్ ముందు యాడ్ చేద్దాం. 11,68,000 ప్లస్ 12 lakhs 23,68,000 ప్లస్ లో మైనస్ 22,17,000 నెగిటివ్ మైనస్ 400 మైనస్ 160 మైనస్ 6340. అన్ని మైనస్ చేస్తే ఇంకా పాజిటివ్ నెంబర్ ఉందని అంటే వస్తుంది. పాజిటివ్ బ్యాలెన్స్ ఉంది సార్. సో పాజిటివ్ నెంబర్ వచ్చిందంటే దాని అర్థం నాకు క్యాష్ బుక్ పాస్బుక్ లో పాజిటివ్ బ్యాలెన్స్ ఉంది ఇంకా అని అర్థం. ఎస్ సార్. రైట్ నా? సో దీనిలో డౌట్ ఉంటే అడగచ్చు. ఇక్కడ వాడు రైట్ నా? ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మిస్టేక్ ఇది. జాగ్రత్త. ఇట్ ఈస్ 1,44,100 సార్. పాజిటివ్ బ్యాలెన్స్ అండి, ఓకేనా? నెగిటివ్ కాదు. ఎస్ సార్. ఎవరికైనా ఏమైనా డౌట్? చిన్న 2 ప్రెజెంటేషన్స్ వాడు కూడా చేశాడు. సో 6408 నుంచి ప్లస్ మైనస్ సపరేట్ అమౌంట్ చేశాడు. మైనస్ మళ్ళీ మైనస్ మైనస్ బ్యాలెన్స్ లో, ఇదేమో ప్లస్ బ్యాలెన్స్. సో 23,68,000 లోంచి ఇవన్నీ తీస్తే 4,44,100 వచ్చింది. సో అంతే కరెక్ట్ గానే రాశాడు, కానీ అది నెంబర్ పాజిటివ్ బ్యాలెన్స్. అది హేమంత్ ఏదో డౌట్ అని చెప్పావు నాన్న. ఏం లేదు సార్. ఏం లేదు కదా, అర్థమైంది అది. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 5 నాన్న. Question number 5 starts with Teja Manikanta. సార్. Manikanta, question number 5 చదువుతాను. అర్థమైందని ఏమనుకుంటున్నా చూడు, తర్వాత మనం ఎలా సాల్వ్ చేయాలో చెప్పు. రైట్. On 30th September 2019, bank account of X according to the bank column of the cash book was overdrawn to the extent of 4062. Overdrawn అంటే
నెగటివ్ బ్యాలెన్స్. ఓకే సార్. సో ఏ బుక్ ఇచ్చాడు మనకి? క్యాష్ బుక్. సో ఇప్పుడు నేను క్యాష్ బుక్ నెగటివ్ బ్యాలెన్స్ ఉందా రాసుకోవచ్చు, బిఆర్ఎస్. ఆన్ ది సేమ్ డేట్, అదే రోజున బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే దానిలో ఏముందన్న? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే పాజిటివ్ బ్యాలెన్స్. పాజిటివ్. సో మన దగ్గర నెగిటివ్ ఉంటే మన దగ్గర పాజిటివ్ ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు సార్. ఉండొచ్చు కదా. కొన్ని ట్రాన్సాక్షన్ మనం చేసి వాడు చేయకపోతే ఖచ్చితంగా ఉండొచ్చు. నెగిటివ్ బ్యాలెన్స్ పాజిటివ్ బ్యాలెన్స్ కూడా ఉండొచ్చు, డిఫరెన్స్ ఉండొచ్చు. ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్, ఎగ్జామినేషన్ ఆఫ్ ది క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ రివీల్స్ ది ఫాలోయింగ్. రెండింటిని వెరిఫై చేశాడు. ట్రాన్సాక్షన్ నా దగ్గర ఉన్న వాడి దగ్గర లేకపోయి ఉండొచ్చు, వాడి దగ్గర లేకపోయి ఉండొచ్చు కదా. ఓకే సార్. ట్రాన్సాక్షన్స్ అన్ని ఐడెంటిఫై చేశాడు. 7 పాయింట్స్ ఇచ్చాడు. 1, 4, 7. You are required. ఏం అడుగుతున్నాడు చూడు. టు షో ది అప్రోప్రియేట్ రెక్టిఫికేషన్స్ రిక్వైర్డ్ ఇన్ క్యాష్ బుక్. అంటే ఏంటన్నా? అడ్జస్ట్మెంట్స్. క్యాష్ బుక్ ని రెక్టిఫై చేయమన్నాడు. మనం ఏ డిఫరెన్సెస్ ని క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేస్తాం? అది ఆలోచించండి. టైమింగ్ డిఫరెన్సెస్, ఎర్రర్స్ ని అడ్జస్ట్ చేస్తాం. టైమింగ్ డిఫరెన్సెస్, ఎర్రర్స్. అడ్జస్ట్మెంట్ ఏం చేస్తాం అని అడుగుతున్నాను. ఎంట్రీలు దేనికి రాస్తాం? టైమింగ్ డిఫరెన్సెస్ కి అడ్జస్ట్మెంట్ చేయం. ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ కి అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఎర్రర్స్ లో కూడా క్యాష్ బుక్ ఎర్రర్స్ ఉంటే మనం చేస్తాం, పాస్బుక్ లో ఉన్న ఎర్రర్స్ మనం రెక్టిఫై చేయం. సో అడ్జస్ట్మెంట్ అంటే వెయిట్ నుంచి ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ కూడా ట్రాన్సాక్షన్ చేశాడు, అది మనం రికార్డ్ చేసుకోవాలి కదా, అడ్జస్ట్ చేస్తాం. టైమింగ్ డిఫరెన్స్ ఉందనుకో, అది టైం గ్యాప్ వల్ల వచ్చింది, అది మనం అడ్జస్ట్ చేసేకూడదు. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ లో బ్యాంక్ ఉంది, కరెక్ట్ చేసుకోవాలి. సో టైం అడ్జస్ట్మెంట్స్ అంటే ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ ని పాస్బుక్ క్యాష్ బుక్ ఎర్రర్స్ ని అడ్జస్ట్ చేస్తాం, అంతేగాని పాస్బుక్ ఎర్రర్స్ ని టైమింగ్ డిఫరెన్స్ ని అడ్జస్ట్ చేయం. ఇవి అడ్జస్ట్ చేయం కాబట్టి ఆ రెండు ఎక్కడ కనబడతాయి? టైమింగ్ డిఫరెన్సెస్, పాస్బుక్ ఎర్రర్స్ ఎక్కడ కనబడతాయి? బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ లో కనబడతాయి. రైట్. ఇప్పుడు నీకు స్టార్టింగ్ లో చెప్పాను చూడు, నేను అబ్జర్వ్ చే. స్టార్టింగ్ లో థియరీ డిస్కస్ చేసామా? స్టార్టింగ్ లో క్యాష్ బుక్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తే నాకు బిఆర్స్ లో కనబడే ఏంటి? కేవలం టైమింగ్ డిఫరెన్సెస్, పాస్బుక్ ఎర్రర్స్. ఓకేనా? మనకంట సౌండ్ బాగా డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాను, మ్యూట్ చేస్తాను. రైట్. నెక్స్ట్ సాయి యశ్వంత్. సంజయ్. సంజయ్ పాయింట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థమైందా? ఏం చెప్తున్నాను నేను ఇక్కడ? ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే, వాడు క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చి దాన్ని రెక్టిఫై చేయమని, ఎర్రర్స్ అడ్జస్ట్మెంట్స్ అంతా చేసేయమన్నాడు. సో మనకి 3 రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి: టైమింగ్ డిఫరెన్సెస్, ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్, ఎర్రర్స్. వీటిలో వేటిని మనం అడ్జస్ట్ చేస్తాం? టైమింగ్ డిఫరెన్సెస్, ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ ని అడ్జస్ట్ చేస్తాం, టైమింగ్ డిఫరెన్స్ ని అడ్జస్ట్ చేయం. ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ ని అడ్జస్ట్ చేస్తాం, ఇంకా క్యాష్ బుక్ ఎర్రర్స్ ని అడ్జస్ట్ చేస్తాం. క్యాష్ బుక్ మనం మిస్టేక్ చేస్తే అడ్జస్ట్ చేస్తాం. ఓకే సార్. రైట్. మరి ఏం నువ్వు ఆలోచించాలి, కామన్ సెన్స్ పెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్ డిఫరెన్స్ ఉందనుకో, అంటే ఏం చెప్పు, ఒక ఎగ్జాంపుల్ చెప్పు. టైమింగ్ డిఫరెన్స్ చెక్ మనకు వచ్చింది సార్, కానీ దాన్ని డిపాజిట్ 2-3 days అయితే చేస్తాం. ఓకే, డిపాజిట్ చేయలేదు, లేదా డిపాజిట్ చేస్తే బ్యాంక్ దాన్ని ఇంకా క్లియర్ చేయలేదు. 2 యాంగిల్స్ ఉన్నాయి. దీనిలో మన మిస్టేక్ ఏమైనా ఉందా? లేదు. దాన్ని అడ్జస్ట్ చేస్తామా? ఎంట్రీ రాసి చేయకూడదు, అడ్జస్ట్ చేయకూడదు. రైట్. క్యాష్ రాగానే నేను రికార్డ్ చేసుకున్నాను, పాస్బుక్ పెంచేసి క్యాష్ బుక్ పెంచేసాను. పాస్బుక్ లో జరగలేదని మళ్ళీ క్యాష్ బుక్ తగ్గించేస్తానా? తగ్గించాను. సంజయ్ వింటున్నావు? అర్థమవుతుందా? ఇప్పుడు ఆ టైమింగ్ డిఫరెన్స్ నేను తగ్గించను, నేను అడ్జస్ట్ క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయను, కానీ దానివల్ల డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కడ ప్రజెంట్ చేస్తాను? బ్యాంక్ రికన్సిలియేషన్ బిఆర్స్ లో ప్రజెంట్ చేస్తాను. అందుకే బిఆర్స్ లో ఏమొస్తుందో చూడు, నేను అడ్జస్ట్ చేస్తే బిఆర్స్ వచ్చింది టైమింగ్ డిఫరెన్సెస్,
పాస్బుక్ ఎర్రర్స్, ఎందుకంటే వాటిని నేను అడ్జస్ట్ చేయలేను కాబట్టి. ఎస్ సార్. బ్యాంక్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసింది అనుకోనా, ఆ ఎంట్రీ నేను నా క్యాష్ బుక్ లో రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసుకోవాలి. రాసుకోవచ్చు. నేను రాసేసుకుంటా. నేను రాసేసుకుంటే పాస్బుక్ కి నా బుక్ కి డిఫరెన్స్ ఉంటుందా? ఇంకా ఉండొచ్చు. ఉండనప్పుడు బిఆర్ఎస్ వస్తుంది. అది రాదు సార్. అది ఏం డిఫరెన్స్? ట్రాన్సాక్షన్ డిఫరెన్స్. ట్రాన్సాక్షన్. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇంతకు ముందు ఎందుకు వచ్చినాయి అవన్నీ కూడా? ఇంట్రెస్ట్ ఛార్జ్, బ్యాంక్ ఇంట్రెస్ట్ అవన్నీ ఎందుకు వచ్చినాయి ఇంతకు ముందు? అప్పుడు మనకు నోటీస్ రాదు సార్. ఇంతకు ముందు Notice లో మనం లేదు కాబట్టి ఐడెంటిఫై చేసి వాటిని ఎంట్రీ చేయలే, అడ్జస్ట్ చేయలే. అడ్జస్ట్ Yes, sir. చేస్తే అవి ఇంకా బిఆర్ఎస్ లో రావు, అడ్జస్ట్ చేయకపోతే అవి కూడా బిఆర్ఎస్ లో వస్తాయి. ఓకేనా? ఎస్ సార్. పాయింట్ అర్థమైంది కదా నాన్న? ఎస్ సార్. అప్పుడు మళ్ళీ అదే రకంగా పాయింట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్క్రీన్ మీద క్వశ్చన్ కనబడుతుందా? ఎస్ సార్. ఓకే. సో మనకి వాడు ఇచ్చిన బ్యాంక్ కాలం క్యాష్ బుక్ ఓవర్ డ్రా నెగిటివ్ బ్యాలెన్స్ ఉందని చెప్తున్నాడు. అదే రోజు పాస్బుక్ లో పాజిటివ్ బ్యాలెన్స్ ఉందన్నాడు. డిఫరెన్సెస్ అన్ని ఐడెంటిఫై చేశారని చెప్పి 7 పాయింట్స్ చెప్పాడు. మనవాడికి యు ఆర్ రిక్వైర్డ్ టు షో ది అప్రోప్రియేట్ రెక్టిఫికేషన్స్ రిక్వైర్డ్ ఇన్ క్యాష్ బుక్ విత్ అడ్జస్ట్మెంట్స్ టు అరైవ్ విత్ ది కరెక్ట్ బ్యాలెన్స్ అని 30 చెప్తాను. సో నీకు బ్యాంక్ కూడా ట్రాన్సాక్షన్ చేసి నేను రికార్డ్ చేయాల్సి రికార్డ్ చేయాలా లేదా? చేయాలి. మరి బిఆర్ఎస్ కూడా ప్రిపేర్ చేయాలా? ఎస్ చేయాలి. ఎందుకంటే కొన్ని ప్రతి దాన్ని నేను అడ్జస్ట్ చేయలేను, కొన్ని వీటిని మాత్రం నేను అడ్జస్ట్ చేస్తాను. అర్థమవుతున్నానా? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నువ్వు నాకు చేయాల్సిన పని ఏంటంటే సంజయ్, అప్పుడు నేను క్యాష్ బుక్ తయారు చేస్తాను. క్యాష్ బుక్ ఏ కాలం గురించి మనం మాట్లాడుతున్నాం? బ్యాంక్. ఓన్లీ బ్యాంక్ కాలం అని, మిగతా వాటితో మనకు సంబంధం లేదు. ఓకే సార్. క్యాష్ బుక్ ఇస్ ఎ జర్నల్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. చెప్పాడు క్యాష్ బుక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పాడు. 20,750. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంత ఉందన్నాడు? 4,062. According to the overdrawn. bank column of the cash book is overdrawn to the extent of 4062. ఓకేనా? ఎస్ సార్. బుక్ దగ్గర పెట్టుకోనన్నా. ఓకేనా? బుక్ టెక్స్ట్ బుక్ నేను చెప్పే క్వశ్చన్ ప్రతిదీ బుక్ దగ్గర పెట్టుకుంటే ఏ ప్రాబ్లం రాదు. బుక్ దగ్గర పెట్టుకుని చదువుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు చెప్పు. ఓకే సార్. ఆ క్యాష్ బుక్ నెగిటివ్ బ్యాలెన్స్ అంటే, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ సైడ్ ఉంటుందా క్రెడిట్ సైడ్ ఉంటుందా? క్రెడిట్. బై బ్యాలెన్స్ బి బై డి. ఓపెనింగ్ బ్యాలెన్స్ నేను రాసా. రైట్? ఎంత? 4062. క్యాష్ బుక్ అంటే అసెట్ అయితే డెబిట్ బ్యాలెన్స్, కానీ ఇది ఓవర్ డ్రాఫ్ట్ నెగిటివ్ బ్యాలెన్స్ కాబట్టి ఇట్ సైడ్ రాసాను, క్రెడిట్ సైడ్. ఎస్ సార్. ఇప్పుడు చెప్పిన 7 పాయింట్స్ లో ఏది ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే సార్. అవి అడ్జస్ట్ చేయాల్సి ఉంటే అడ్జస్ట్ చేస్తాం. ఓకే సార్. ఏ పాయింట్స్ ఎర్రర్స్ పాస్బుక్ కాకుండా క్యాష్ బుక్ ఎర్రర్స్ అంటే మనం మిస్టేక్స్ ఉంటే అవి కూడా మనం అడ్జస్ట్ చేస్తాం. బట్ బ్యాంక్ కూడా మిస్టేక్ చేస్తే మనం చేయం కదా అడ్జస్ట్మెంట్, బ్యాంక్ కూడా చేయాలి. ఎస్ సార్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, పాయింట్ నెంబర్ 1 పాయింట్ చదువుతాను, అదేంటో నువ్వు చెప్పు, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని. A check for rupees 13,14,000 deposited on 29 September 2019 and was created by bank on 3rd October. మనం ఇదంతా తయారు చేస్తుంది ఏ రోజున? 30th September. సో 30th September. సో 30th September కన్నా నేను చెక్, నాకు కస్టమర్ నుంచి చెక్ వచ్చింది, తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశా. ఎస్ సార్. అంటే నేను ఆల్రెడీ దీన్ని ఏం చేశా? డిపాజిట్ చేసి డిపాజిట్ చేశా. దానికన్నా ముందు చెక్ వచ్చింది అంటే క్యాష్ బ్యాలెన్స్ ఆల్రెడీ క్యాష్ లో పెంచారు. బట్ క్రియేటెడ్ బై బ్యాంక్ ఆన్ 3rd October. 3rd October ని బ్యాంక్ చేసింది అన్నప్పుడు అంటే 30th September కి ఇది చేయలేదు కదా. ఎస్ సార్. చేయాలి. ఇప్పుడు దీన్ని నేను అడ్జస్ట్ చేయనా వద్దా? చేయాలి సార్. చేయకూడదు. ఆలోచించు, ఎందుకు చేయకూడదు? నాకు ఆల్రెడీ చెక్ వచ్చాము, నేను రాస్తాను నాన్న. అడ్జస్ట్ అంటే ఏంటి? పాస్బుక్ లో పెంచలేదు కాబట్టి ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేశానా ట్రాన్సాక్షన్ ని? నో సార్. చేయకూడదు. సంజయ్ ఆలోచించాను, ఏం పర్వాలేదు, టైం తీసుకుందాం. ఓకేనా? ఓకే సార్. సంజయ్ ఆలోచించు, టైం తీసుకుందాం, ఏం కంగారు ఏం లేదు. మీకు డౌట్ వస్తే అడుగు. నేనేం చెప్తాను, ఇప్పుడు నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చి చెక్ ఇచ్చాడు నాన్న, నేను క్యాష్ బుక్ లో పెంచేశాను నాన్న. బ్యాంక్ వాడిని వెళ్ళి బ్యాంక్ పాస్బుక్ స్టేట్మెంట్ తెచ్చుకుంటే వాడు ఇంకా పెంచలేదు నాన్న, చూసాను. నా క్యాష్ బుక్ లో పెరిగిపోయింది అమౌంట్, చెక్ వచ్చింది కాబట్టి, కానీ ఈ చెక్ పాస్బుక్ లో నేను ఇంకా చూస్తే పెరగలేదు. నా మిస్టేక్ ఏమైనా ఉందా? లేదు సార్.
లేదు. మరి అలాంటప్పుడు పాస్బుక్ లో పడలేదు కదా, నేను కూడా తగ్గించాను అనుకో, నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను అనుకో, రైట్ రాంగా? రాంగ్ సార్. రాంగ్, చేయకూడదు. కానీ డిఫరెన్స్ వస్తుంది కదా మరి ఇప్పుడు, వస్తుంది సార్. కాబట్టి దాన్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలి? బిఆర్ఎస్. బిఆర్ఎస్ లో ప్రజెంట్ చేయాలి. అడ్జస్ట్ చేయకూడదు, బిఆర్ఎస్ లో ప్రజెంట్ చేయాలి. ఓకే సార్. అడ్జస్ట్మెంట్ అంటే ఎంట్రీ రాసాడు నాన్న, రివర్స్ ఎంట్రీ రాసేనా? వచ్చిన చెక్ మళ్ళీ తిరిగి ఇచ్చేసినట్టు ఎంట్రీ రాసేనా? పోనీ నో సార్. కస్టమర్ నుంచి వచ్చిన చెక్ నాకు వచ్చింది, కరెక్టే కదండి రాసిన ఎంట్రీ, అవును సార్. దాన్ని మళ్ళీ రివర్స్ చేయకూడదు. పాయింట్ అర్థమవుతుందా? ఎస్ సార్. అందుకే దీన్ని అంటాను టైమింగ్ డిఫరెన్స్ అంటాం. సో టైమింగ్ డిఫరెన్స్ అడ్జస్ట్ చేయకూడదు, ఎక్కడ చూపించాలి? బిఆర్ఎస్ లో ప్రజెంట్ చేయాలి. ఎస్ సార్. బిఆర్ఎస్ లో చూపించేది ప్రెజెంటేషన్, క్యాష్ బుక్ లో రాసేది ఎంట్రీ, అడ్జస్ట్మెంట్. డిఫరెన్స్ అర్థమవుతుందా ఫస్ట్? ఎస్ సార్. రైట్, సెకండ్ పాయింట్ చూద్దాం. సో ఇప్పుడు నేను నీకు బిఆర్ఎస్ కూడా తయారు చేస్తాను, ఈజీగా ఉంటుంది. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. సార్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ మరి బ్యాలెన్స్ తెలియదు కదా, బ్యాలెన్స్ కనుక్కుని తర్వాత రాస్తాను, కంగారు ఏముంది? క్యాష్ బుక్ బ్యాలెన్స్, ఓకేనా? ఓకే సార్. కానీ క్యాష్ బుక్ బ్యాలెన్స్ తర్వాత రాస్తాను, బట్ ఈ పాయింట్ ఇక్కడ నేను డిఫరెన్సెస్ లో ప్రజెంట్ చేయొచ్చు కదా. చేయొచ్చు సార్. పాయింట్ నెంబర్ 1 బిఆర్ఎస్ లో వస్తుంది, చెప్పు. Yes, sir. పాయింట్ నెంబర్ 1, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రియేటెడ్ బై బ్యాంక్. దీని ఎఫెక్ట్ ఏ బుక్ లో ఫస్ట్ పెరిగింది, తగ్గింది, ఎలాగా? క్యాష్ బుక్ లో పెరిగింది సార్. మామూలుగా మనకి క్యాష్ బుక్ లో పెరిగింది. ఎస్ సార్. పాస్బుక్ బ్యాంక్ పెరిగిందా? లో ఎంటర్ అవ్వలేదు, పెరగలేదు. అవ్వలేదు. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఏం తీసుకున్నాం? క్యాష్ బుక్ తీసుకున్నాం అంటే ఏం చేయాలి? దీన్ని సార్. తగ్గించాలి. తగ్గించాలి, సింపుల్. ఎంత అమౌంట్? 13,14,000. ఇది నేను బిఆర్ఎస్ లో రాశాను, నేను క్యాష్ బుక్ లో ఎంట్రీ రాయలే. ఎందుకు రాయలే? ఎందుకంటే ఇది టైమింగ్ ఎందుకంటే ఇది డిఫరెన్స్, నాట్ ఏ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్. ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎర్రర్, ఇట్ ఇస్ నాట్ ఎన్ అడ్జస్ట్మెంట్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. క్లియర్. రైట్, నువ్వు ఆలోచించు. ఇప్పుడు డౌట్ ఉంటాడు, లేదా సెకండ్ పాయింట్ చదువుతాం. ఓకే సార్. రైట్, సెకండ్ పాయింట్ చదవనా? చదవండి సార్. రైట్, చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ పేమెంట్ బై చెక్ ఫర్ ₹16,000 has been entered twice in cash book. నా క్యాష్ బుక్ ఇప్పుడు ఇందులో చెక్ ఒకసారి పేమెంట్ చేస్తే క్యాష్ బుక్ ఏమవుతుంది? ఇంక్రీజ్. ఇష్యూ చేస్తే చెక్ మనం ఇష్యూ చేస్తే తగ్గించవచ్చు. తగ్గుతుంది, పేమెంట్ చేస్తే తగ్గుతుంది కదా. ఎస్ సార్. క్యాష్ బుక్ 15,000 16,000 తగ్గించాలి. పాస్బుక్ Yes, sir. తగ్గలేదని ఎక్కడ చెప్పలే, ఇది కూడా 16,000 తగ్గింది. కానీ క్యాష్ బుక్ లో 2 times రాస్తాం. ఎస్ సార్. అంటే క్యాష్ బుక్ 32,000 తగ్గితే పాస్బుక్ ఎంత తగ్గింది? 16,000. 16. పాస్బుక్ లో ఎంటర్ చేయలేదని ఎక్కడ చెప్పలేదు కదా. చెప్పలేదు సార్. అర్థమవుతుంది కదా అలా పాయింట్? అని చెప్పి మనం డిపాజిట్ చేస్తామని చెప్పి అదే పాస్బుక్ లో తగ్గిందని చెప్పి మనం అనుకోగలం సార్. ఎందుకు అనుకోవచ్చు అంటే, ఒకవేళ నిజంగా జరగకపోతే అదే కదా చెప్తారు స్టేట్మెంట్ రూపంలో, టైమింగ్ డిఫరెన్స్ అవుతుంది కదా అది. అవును. ఒకవేళ అది చెప్పట్లేదు అంటే, నేను ఇచ్చిన చెక్ బ్యాంక్ వెళ్ళింది, బ్యాంక్ కూడా ప్రజెంట్ చేస్తాడు, తగ్గిపోయింది అని అర్థం. నిజంగా తగ్గిపోతే చెప్పాలి, లేకపోతే అలా తెలుస్తుంది మనకి డిఫరెన్స్. ఓకే సార్. రైట్ అన్న, అర్థమవుతుందా? సో చెక్ పేమెంట్ చేయగానే క్యాష్ బుక్ 16,000 తగ్గింది, పాస్బుక్ తగ్గలేదు. లేదు అంటే క్యాష్ బుక్ లో 2 times అంటే 32,000 తగ్గింది, పాస్బుక్ లో 16,000 తగ్గింది, ఇంకా 16,000 డిఫరెన్స్ ఉంది. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు, ఇది ట్రాన్సాక్షన్ డిఫరెన్సా, టైమింగ్ డిఫరెన్సా, ఎర్రరా? ఎర్రర్. ఎర్రర్. 2 సార్లు రాయకూడదు కదా అసలు. అవును సార్. క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ రాశాడు, 2 times రాస్తాడు, 32,000 రాస్తాడు. అవును సార్. మరి పేమెంట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ కదా, పేమెంట్ కదా అది. క్రెడిట్ సైడ్ 32,000 రాశాడు అన్న, దాన్ని రివర్స్ చేయాలని డెబిట్ సైడ్ రాయాలి. డెబిట్ చేయాలి సార్. సింపుల్. ఎంట్రీ ఏం రాస్తానన్న? పేమెంట్ ఆఫ్ చెక్. క్యాష్ పేమెంట్ ఆఫ్ చెక్. రివర్సల్ కదా అన్న, రెక్టిఫికేషన్. ఎస్ సార్. రైట్ అన్న, మర్చిపోయి 2 times క్రెడిట్ సైడ్ రాస్తాం, సో 2 రెక్టిఫికేషన్. ఓకేనా? ఇదేమి స్టేట్మెంట్ అన్నమాట, క్యాష్ బుక్ హ్యాస్ టు బి డెబిటెడ్. రాంగ్ కదా, నీకు రెక్టిఫికేషన్ ఎవరో చదువుకున్నావా? ఎస్ సార్. క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ 2 times రాస్తామన్నాం. అవును సార్. 2 times రాసేసాం అనుకో, బుక్స్ అవి ప్రిపేర్ అయిపోతే ట్రైల్ సస్పెన్స్ అకౌంట్కి వెళ్తుంది. లేకపోతే ఎంట్రీ ఏం రాస్తాం చెప్పు, రెక్టిఫికేషన్ ఎలా చేస్తాం? సార్ మళ్ళీ క్వశ్చన్, క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ 32,000 రాసాం, ఎస్ సార్. కానీ 16 చాలు, ఓకేనా? 32,000 అవసరం లే. ఎస్ సార్. మరి 16,000 రివర్స్ చేయాలంటే ఏం చేయాలి అడుగుతాను. రెక్టిఫికేషన్
డెబిట్ చేయాలి సార్ cash. డెబిట్ చేయాలి కదా. సో క్యాష్ బుక్ ఈస్ టు బి డెబిటెడ్ అని స్టేట్మెంట్ రాస్తాం, అవునా కదా? డెబిట్ కేసు Yes, sir, రాస్తాను. డెబిట్ రాస్తావా లేదా? అదే ఒకవేళ సస్పెన్స్ రాస్తాను. అకౌంట్ వెళ్ళిపోతే ఏం రాస్తావు? ఎంట్రీ Cash బ్యాంక్ book అకౌంట్ debit డెబిట్ to టు సస్పెన్స్. Yes, sir. అది ఎంట్రీ ఎప్పుడు? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అయిపోతే. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ అవ్వకపోతే నీకు గుర్తుందా? ఎర్రర్స్ లో 3 స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్. Yes, sir, yes, sir. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్. After the preparation. ఇది Yes, sir. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అని నేను ఊహించుకుని సస్పెన్స్ రాకుండా రెక్టిఫికేషన్ అని రాస్తున్నాను, ఓకేనా? ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేశాడని ఊహించుకుంటే ఏమని రాస్తాను? డెబిట్ లో సస్పెన్స్ Cash అకౌంట్ అని account. రాస్తాను. ఎంట్రీ చెప్పు. Okay. Suspense account debit to. డెబిట్ క్యాష్ అకౌంట్ ని డెబిట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ని. Yes, sir. సంజయ్ మళ్ళీ ఒకసారి. దేంట్లో బ్యాంక్ entry అకౌంట్ అడుగుతుంది? క్రెడిట్ జరిగిపోయింది 32,000. Okay, sir. వింటున్నావా సంజయ్? Yes, sir. పర్వాలేదు, దాన్ని ఒకసారి ఆలోచిస్తే 2 సార్లు ప్రాబ్లం రాదు. బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 32,000 రాసాం, రాంగ్ గా రైటా? Yes, sir. Wrong, sir. రాంగ్. మరి నేను ఏం చేస్తే అది తగ్గుతుంది? Cash debit చేయాలి సార్. అంటే బ్యాంక్ కాలమ్ ని బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేయాలి, అవును sir. బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేస్తాం. 2 ఈ డిఫరెన్స్ ఎక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోయింది ట్రయల్ బ్యాలెన్స్ లో. Suspense. సో కాబట్టి సస్పెన్స్ అకౌంట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. Debit. బ్యాంక్ అకౌంట్ డెబిట్, సస్పెన్స్ అకౌంట్ క్రెడిట్. Suspend account credit. Okay, sir. రైట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్, సస్పెన్స్ అకౌంట్. Credit. ఎందుకంటే ఆ సస్పెన్స్ అకౌంట్ ఇంతకు ముందు రెక్టిఫై చేయకముందు డెబిట్ బ్యాలెన్స్ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, రెక్టిఫై చేస్తుంటే. సో బ్యాంక్ Okay, sir. అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్, ఓకేనా? Yes, sir. అది ఆఫ్టర్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే. అదే బిఫోర్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే బ్యాంక్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్ అంతే, Okay, sir. రైట్? సో అమౌంట్ ఎంతనా? 16,000. 60,000. సో ఇక్కడ రాస్తే ఇంక ఇక్కడ రాదు, అందుకని నేను ఇక్కడ అడ్జస్టెడ్ బ్యాలెన్స్ రాస్తాను బీఆర్ఎస్ లో. నేను బీఆర్ఎస్ లో ఏం రాస్తాను? అడ్జస్టెడ్ బ్యాలెన్స్ రాస్తాను, ఓకేనా? Yes, sir. Okay. ఎనీ డౌట్ నానా? No, sir. ఆలోచించాను, పర్వాలేదు. టైం తీసుకుందాం ఏం పర్వాలేదు. ఎవరికైనా ఈ పాయింట్ నెంబర్ 2 లో డౌట్ ఉంటే అడగండి ఒకసారి. సో ఇది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఇది మిక్స్ అవుతుందని ఎవరికైనా ఏమైనా డౌట్ పాయింట్ నెంబర్ 2 లో అడగచ్చు. రైట్. పాయింట్ నెంబర్ 3 సంజయ్, పాయింట్ నెంబర్ 3 నాన్న. Yes, sir. సో నాన్న ఐదర్ ఒక పాయింట్ క్యాష్ బుక్ లో అడ్జస్ట్ అయిపోయి బిఆర్ఎస్ లో రాదు, లేదా బిఆర్ఎస్ లో రాసేస్తే క్యాష్ బుక్ లో రాదు, ఏదో ఒక దగ్గర రాదు. అడ్జస్ట్మెంట్ అడిగాడు కాబట్టి. Okay, sir. Point number 3 none. On 29th September, bank created an amount of 1,74,000 received from a customer. Customer నుంచి డబ్బులు వచ్చాయని బ్యాంక్ కూడా క్రెడిట్ చేశాడు. Yes, sir. బ్యాంక్ క్రెడిట్ చేయడం అంటే పెంచడం తగ్గించడం? పెంచడం sir. పెంచడం. అర్థమవుతుంది కదా? అదే మనం క్రెడిట్ చేయడం అంటే తగ్గడం sir. తగ్గడం, పేమెంట్ కాబట్టి, రైట్? బట్ ద అడ్వైస్ వాజ్ నాట్ రిసీవ్డ్ బై ఎక్స్. సో మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదన్నమాట. ఇప్పుడు చెప్పు, Okay, sir. ఈ సిచ్యువేషన్ ఇది టైమింగ్ డిఫరెన్సా, ట్రాన్సాక్షన్ డిఫరెన్సా, ఎర్రరా? కస్టమర్ డబ్బులు ఇవ్వడం అనేది ఏంటి? మనకి టైమింగ్ డిఫరెన్స్ అవుతుంది. రాంగ్. కస్టమర్ మనకి డబ్బులు ఇస్తే అదేంటి? ట్రాన్సాక్షన్. అది కస్టమర్ నుంచి కలెక్షన్ అయితే ట్రాన్సాక్షన్ కాదా? Yes, sir. ఈ ట్రాన్సాక్షన్ ని నా బుక్స్ లో నేను రికార్డ్ చేశాను, నా క్యాష్ బుక్ లో. చేయలేదు sir. ఎవరు రికార్డ్ చేస్తారు దీన్ని? బ్యాంక్. బ్యాంకర్. సో బ్యాంకర్ ఏంటంటే కస్టమర్ నుంచి డబ్బులు లాగానే పాస్బుక్ పెంచేశాడు, క్రెడిట్ చేశాడు. కానీ నేను పెంచానా? పెంచలేదు. పెంచలేదు. ఇది కస్టమర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ నేను బుక్స్ రికార్డ్ చేసుకోవాలా లేదా? చేయాలి సార్. చేయాలి, బికాజ్ ఇట్ ఇస్ ఎ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. కస్టమర్ నుంచి చెక్ వస్తే ఎంట్రీ అని రాయాలి నా బుక్స్ లో. నేను మర్చిపోయినప్పుడు రాసేస్తున్నాను, అర్థమవుతుందా? స్క్రూటినీ చేస్తాను నేను. స్క్రూటినైజ్ చేస్తే దొరికింది ఇది నాకు, నేను రాసుకుంటున్నాను, ఎంట్రీ అని రాస్తాను. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అంటే డెబిట్ సైడ్, ఇది బ్యాంక్ అకౌంట్ అంటే ఇదే కదా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ ఆర్ డెటార్. ఎంత బ్యాంక్ నుంచి వచ్చిన డబ్బులు, కస్టమర్ నుంచి వచ్చిన డబ్బులు ఎంత? 1,17,400. సో ఇక్కడ రాస్తాను కాబట్టి ఇంక మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. ఇంకా అది రాదు. అడ్జస్ట్మెంట్ ఇక్కడ జరిగితే ఇంక బీఆర్ఎస్ లో అవసరం లేదు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ జరగకపోతే అప్పుడు వస్తుంది, బీఆర్ఎస్ లో ప్రజెంట్ చేస్తాం. ఎందుకు క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయను? ఒకవేళ అది చేయకూడదు అయితే నేను చేయను. లైక్ టైమింగ్ డిఫరెన్స్,
లైక్ పాస్బుక్ ఎర్రర్స్ అవి నేను చేయను. అదే క్యాష్ బుక్ లో ఎర్రర్ జరిగినా, ట్రాన్సాక్షన్ ఏమైనా జరిగినా అది నేను బుక్స్ లో ఎంట్రీ చేసుకుంటాను. అర్థమవుతుందా? ఎస్ సార్. సార్ ఎంట్రీ చేయమని అడిగాడు టు షో ది అప్రోప్రియేట్ రెక్టిఫికేషన్ రిక్వైర్డ్ ఇన్ క్యాష్ బుక్ లో రిక్వైర్డ్ ఉంటే చేయండి అని అడుగుతున్నాను. టు అరైవ్ ఎట్ ది కరెక్ట్ బ్యాలెన్స్ ఆన్ 30th September, కరెక్ట్ బ్యాలెన్స్ కనుక్కోండి, తర్వాత బీఆర్ఎస్ చేయండి అని అడుగుతాను. అండ్ టు ప్రిపేర్ ది బీఆర్ఎస్ యాజ్ ఆన్ దట్ డేట్. ఓకేనా? ఓకే సార్. సో ఆలోచించి పాయింట్ నెంబర్ 4, బ్యాంక్ చార్జెస్ అమౌంట్ టు 580 had not been entered in cash book. బ్యాంక్ చార్జ్ చేసిందన్న, ఎస్ సార్. బ్యాంక్ బుక్ తగ్గింది. స్టేట్మెంట్ తెచ్చుకుని చూసానా? ఎస్ సార్. బ్యాంక్ చార్జెస్ అంటే ఎక్స్పెండిచర్ కదా, ఎస్ సార్. బ్యాంక్ రికార్డ్ చేసిందన్న. నాకు స్టేట్మెంట్ లో చూసా, ఓహో నేను రాయలేదు, నేను రాయాలి, పాస్బుక్ లో ఉంది, కొన్ని రాయనా వద్దా? రాయల్ సార్. బీఆర్ఎస్ లో అయినా క్యాష్ బుక్ లో అయినా? క్యాష్ బుక్. క్యాష్ బుక్, బికాజ్ ఇట్ ఇస్ ట్రాన్సాక్షన్, నేను రికార్డ్ చేసుకోవాలి కదా. ఎస్ సార్. బ్యాంక్ చార్జెస్ ఎంట్రీ బ్యాంక్ మన పాయింట్ ఆఫ్ వ్యూ charges ఆర్గనైజేషన్ account బ్యాంక్ debit చార్జెస్ అకౌంట్ డెబిట్ ఎక్స్పెండిచర్ ఎస్ సార్. టు బ్యాంక్. బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్ లో బై బ్యాంక్ చార్జెస్. ఓకేనా? ఎస్ సార్. బ్యాంక్ చార్జెస్ ఎంట్రీ చెప్పు మళ్ళీ ఒకసారి. బ్యాంక్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ లో మనం మాట్లాడతాం కాబట్టి క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ చార్జెస్. అలాగే బ్యాంక్ చార్జెస్ అనే లెడ్జర్ లో డెబిట్ కూడా వెళ్తది. నేను అవన్నీ చేయట్లేదు, అడగలేదు కదా మనల్ని. రెండు పోస్టింగ్స్ అడిగాడా? ఇప్పుడు చూడు, ఇక్కడ కస్టమర్ అకౌంట్ డెబిట్ చేసాం క్యాష్ బుక్ లో, కస్టమర్ అకౌంట్ లో క్రియేట్ చేయాలి కదా, ఎస్ సార్. మనం చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మనం అడగలేదు వాడు. ఓకేనా? ఓకే సార్. రైట్, బ్యాంక్ చార్జెస్ 580 పేమెంట్. రైట్, ఇక్కడ రాసిస్తే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా? రాదు సార్. రాదు. నెక్స్ట్ 5th పాయింట్, ఆన్ 6th September the bank credited 20,000 to X in error. ఎర్రర్. బ్యాంక్ పాస్బుక్ స్టేట్మెంట్ తెచ్చుకుని చూస్తే నా అకౌంట్ 20,000 కనబడుతుంది. అరే ఎందుకు వేసాడంటే ఎర్రర్ రూపంలో, అని మర్చిపోయి ఎవరో అకౌంట్ అయిపోయి మన అకౌంట్ లో బ్యాంక్ కూడా వేస్తాను నేను. ఎస్ సార్. అది ట్రాన్సాక్షనా? రాదు సార్. ఎర్రర్ సార్. ఎర్రర్. ఇప్పుడు నా క్యాష్ బుక్ లో నేను రాసుకున్నా, క్రెడిట్ సైడ్ పెంచుకున్నా, బ్యాంక్ ని డెబిట్ చేసి వాడి క్రెడిట్ అవును సార్. చేశాడు, నేను డెబిట్ చేయాలి కదా పెంచుకోవాలంటే. అవును. పెంచుకోనా? క్యాష్ బుక్ లో ఎంటర్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎందుకంటే అది ఎందుకంటే నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎర్రర్ కాదు కదా, కాదు సార్. మరి నేను మిస్టేక్ చేయలేదు కదా. చేయలేదు. కాబట్టి దీన్ని ఎక్కడ ప్రజెంట్ చేయాలి ఇప్పుడు? బిఆర్ఎస్. వెరీ గుడ్, బిఎస్ లో ప్రజెంట్ చేయాలి. పాయింట్ నెంబర్ 5 అర్థమైందా క్లియర్ గా ఇప్పుడు? ఎస్ సార్. సో ఇప్పుడు చెప్పు, బ్యాంక్ క్రెడిట్ చేసిందంటే అంటే నా బ్యాంక్ లో నా అకౌంట్ పెంచాడా తగ్గించాడా? పెంచాడు సార్. పెంచాడు. స్టార్టింగ్ పాయింట్ ఏంటి మనం తీసుకుంది? క్యాష్ బుక్. క్యాష్ బుక్. అంటే క్యాష్ నుంచి పాస్బుక్ వెళ్ళాలంటే ఏం చేయాలి నేను? పెంచాలి సార్. పెంచాలి. ఎంత నాన్న బ్యాంక్ ఎర్రర్ ఇన్ పాస్బుక్ ఎంత పెంచాలి? 20,000. 20,000 పెంచాలా? అమ్మ పాయింట్ అర్థమవుతుందా సంజయ్? ఎస్ సార్. అర్థమైంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలన్నా. ఎగ్జామినేషన్ లో మినిమం 5 మార్క్స్ వచ్చిన అన్నెసరిగా అస్సలు పోకూడదు, ఒక మార్క్ కూడా. రైట్, పాయింట్ నెంబర్ 6 నాన్న ఎస్ సార్. చదవనా? ఎస్ సార్. 2 పాయింట్స్ చెప్పేస్తావు కదా. ఎస్ సార్. రైట్ నా సంజయ్. పాయింట్ నెంబర్ 6, a bill of exchange for 1,40,000 was discounted by X with bank. సో బ్యాంక్ తో బిల్ ని డిస్కౌంట్ చేసేసుకున్నాను. ఓకే సార్. ఓకేనా? సో నాకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడిపోయినాయి, బ్యాంక్ నాకు డబ్బులు ఇచ్చేసింది, అకౌంట్ లో వేస్తుంది, అది రికార్డ్ చేయలేదని కానీ ఏం చెప్పాలి. అయితే ఇప్పుడు ఏం చెప్తాను, దిస్ బిల్ వాజ్ డిజాల్వ్డ్ ఆన్ 20th September. అంటే మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఆ బిల్ తీసుకెళ్లి మన కస్టమర్ అడిగితే వాడు డబ్బులు ఇవ్వాలి. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? మన అకౌంట్ నుంచి డబ్బులు మన అకౌంట్ నుంచి కట్ చేస్తుంది డబ్బులు. అవునా కదా? ఎస్ సార్. డిజాల్వ్ అయితే నేను ఎంట్రీ అని రాయాలి, గుర్తెచ్చుకో. డిజాల్వ్ అయితే కస్టమర్ నుంచి తిరిగి రావాలి కాబట్టి కస్టమర్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. కస్టమర్ డెబిట్. మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేయాలి. ఓకే సార్. ఇది మనం రాయాలా, ఎంట్రీ రాయకూడదా? డిజాల్వ్ అయితే బిల్లు రాయల్ సార్. రాయాలా? ట్రాన్సాక్షన్ కదా అది. ఎస్ సార్. అయితే నాకన్నా ముందు ఎవరు రాస్తారు? బ్యాంక్ రాసింది. బ్యాంక్ రాసేసింది. ఓకే, ఎందుకంటే బ్యాంక్ ఇమీడియట్ గా తెలుస్తుంది. ఎందుకంటే చెక్ ఆ బిల్ తీసుకెళ్లి ప్రజెంట్ చేసేది ఎవరు? బ్యాంక్. బ్యాంక్. బ్యాంక్ రాసేసింది, నాకు స్టేట్మెంట్ ఇచ్చింది, నేను చూసుకున్నాను, ఓకే ఈ స్టేట్మెంట్ లో ఉంది, ఈ ట్రాన్సాక్షన్ నేను ఏం చేయాలి? రికార్డ్ చేయాలి. ఎస్ సార్. ఇది బిఆర్ఎస్ లో చూపించినా క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయాలంటే క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయొచ్చు, బికాజ్ ఇట్ ఇస్ ట్రాన్సాక్షన్. ఓకే సార్. సో ఎంట్రీ డిజాల్వ్డ్ బిల్ కి కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ లో బై కస్టమర్. ఓకేనా? ఓకే సార్. 1,40,000. 40,000. ఓకేనా? ఎనీ డౌట్? ఓకే సార్.
క్లియర్ సార్. ఇది బిఆర్ఎస్ లోకి ఇక రాదు నాన్న, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ ట్రాన్సాక్షన్ అడ్జస్ట్ చేస్తాం కాబట్టి క్యాష్ బుక్. ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్ 7th పాయింట్ నాన్న, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. టోటల్ 13,26,000. చెక్ ఇష్యూ చేశాను నాన్న, ఎస్ సార్. నేను పేమెంట్ ఇచ్చేసా ఎవరికో, నా క్యాష్ బుక్ ఏం Okay. చేస్తాను నేను ఆల్రెడీ తగ్గిస్తాను. తగ్గించా. బ్యాంక్ నా అకౌంట్ లో తగ్గించాలంటే బ్యాంక్ ఆ చెక్ తీసుకెళ్లి ప్రాసెస్ చేయాలి. నేను ఎవరికైతే పేమెంట్ ఇచ్చానో వాడు తీసుకెళ్లి చెక్ బ్యాంక్ లో ప్రజెంట్ చేయాలి. ఆడి బ్యాంక్ మన బ్యాంక్ అడగాలి, అప్పుడు మన అకౌంట్ నుంచి తగ్గిస్తాడు బ్యాంక్ కూడా, అవునా కదా? అవును సార్. ఈ ప్రాసెస్ అంతా జరగలేదు, ఈ 30th సెప్టెంబర్ కి జరగలేదు, కాబట్టి మన పాస్బుక్ లో బ్యాలెన్స్ తగ్గిందా? తగ్గలేదు సార్. తగ్గలేదు. బట్ క్యాష్ బుక్ లో తగ్గింది సార్. నేను మిస్టేక్ చేశానా? చెక్ ఇష్యూ చేసినప్పుడు నేను రికార్డ్ చేసుకోవడం తప్ప? కరెక్టే సార్, మనం మిస్టేక్ చేయాలి. మన మిస్టేక్ ఏం లేనప్పుడు దీన్ని క్యాష్ బుక్ లో మళ్ళీ అడ్జస్ట్ చేస్తానా, రివర్స్ చేస్తానా? నో సార్. చేయను. దీన్ని ఎక్కడ ప్రజెంట్ చేస్తాను? బిఆర్ఎస్. బిఆర్ఎస్. వెరీ గుడ్. పాయింట్ నెంబర్ 7 బిఆర్ఎస్ 157 బిఆర్ఎస్ వస్తుంది. చెక్ ఇష్యూ నాట్ ప్రెజెంటెడ్. సో చెక్ ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ తగ్గింది, బట్ పాస్బుక్ తగ్గలేదు. స్టార్టింగ్ పాయింట్ Okay. క్యాష్ బుక్ అంటే ఏం చేయాలి? క్యాష్ పెంచాలి. పెంచాలి. ఎంతనా? 13,26,000. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన ఇక్కడ పాస్బుక్ బ్యాలెన్స్ నాకు ఆల్రెడీ తెలుసు. నన్ను క్వశ్చన్ లో ఇచ్చాడు పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు చూడు. క్రెడిట్ బ్యాలెన్స్ 20,758. 20,758 అన్నాను. మరి క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏం తీసుకుని చేయాలి ఇక్కడ మనం? అడ్జస్టెడ్ క్యాష్ బుక్. ఓకే సార్. మనం తీసుకోవాల్సింది ఏంటి? అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అంటే ఏంటి? ఎర్రర్స్ అన్నిటిని అడ్జస్ట్ చేశాక ఈ బ్యాలెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ అకౌంట్ లో మనం ఆల్రెడీ చేస్తాం కదా, ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. సో చెక్ చేయాలని ఎడ్ సైడ్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా. 4062 ప్లస్ 580 ప్లస్ 1,40,000 టోటల్ 1,44,642 Yes, sir. రైట్ నా? 1,44,642 క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. ఓవర్ డ్రాఫ్ట్ టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఈ ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేస్తే -16,000 -1,17,400 ఎంత బ్యాలెన్స్ సార్? 11,242. ఓకే సార్. 11,242 నెగిటివా పాజిటివ్ బ్యాలెన్స్? ఇది నెగిటివ్. Oh. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే నెగిటివ్ కదా. ఎస్ సార్. క్యారీ డౌన్ ఇటు ఉంది, బ్రాడ్ డౌన్ ఇటు వస్తుంది కదా. ఎస్ సార్. క్యారీ డౌన్ అంటే ఇటు డెబిట్ లో ఉంది, బట్ బ్రాడ్ డౌన్ ఇటు వస్తుంది. క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ నెగిటివ్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ నెగిటివ్ బ్యాలెన్స్. అడ్జస్ట్మెంట్ చేసినా కూడా నెగిటివ్ బ్యాలెన్స్. ఎంత నెగిటివ్ బ్యాలెన్స్? 11,242. ఇది పాజిటివ్ అయిపోయింది. ఎంత? 20,758. సరే పాజిటివ్ అవుతుందా చెక్ చేయి. సో రెండు పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, 20,000 ప్లస్ 13,26,000. దానిలో నుంచి మైనస్ 13,14,000 మైనస్ చేస్తాను, మైనస్ 11,242 కూడా మైనస్ చేస్తాను. ఎంత వచ్చింది చూడు? 20,758 పాజిటివ్ నెంబర్ వచ్చింది. అర్థమవుతుందా? ఎస్ సార్. పాజిటివ్ నెంబరే కదా రావాలి, ఎందుకంటే క్వశ్చన్ లో పైన చెప్పేది Yes, sir. ఏమని? ద బ్యాంక్ స్టేట్మెంట్ షోడ్ ది క్రెడిట్ బ్యాలెన్స్ పాజిటివ్. అవును సార్. పాజిటివ్ బ్యాలెన్స్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. వచ్చిందా? మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో కొంచెం 8 మార్క్స్ 10 మార్క్స్ వరకు అడిగే ఛాన్స్ ఉంటుంది, రైట్? ఈ క్వశ్చన్ చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు. మన ఇంటర్మీడియట్ లెవెల్లో బీఆర్ఎస్ అంటే మాక్సిమం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మంచిది, ఒకవేళ లేకపోతే కనుక అర్థం చేసుకోవాలి. ఎర్రర్ లైక్ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్, ట్రాన్సాక్షన్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మనం ఏమైనా మిస్టేక్ చేస్తే అంటే క్యాష్ బుక్ ఎర్రర్ ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న బ్యాలెన్స్ తో బీఆర్ఎస్ లో ప్రజెంట్ చేయాలి. అలా అడ్జస్ట్ చేసుకుంటే బీఆర్ఎస్ లో ప్రజెంట్ అయ్యేటువంటి డిఫరెన్సెస్ ఏమేంటి? టైమింగ్ డిఫరెన్సెస్, పాస్బుక్ ఎర్రర్స్. సంజయ్ ఓకేనా? ఎస్ సార్. ఎనీ డౌట్స్? Yes, sir. స్టార్టింగ్ లో నేను చెప్పాను చూసావా థియరీలో, అవునా? ఇదేనా కదా? చెప్పారు. ఇదిగో చూడు, ఇక్కడ క్యాష్ బుక్ ని అడ్జస్ట్ చేస్తే నాకు బిఆర్ఎస్ లో వచ్చి ఏమని చెప్పాను? టైమింగ్ డిఫరెన్సెస్, పాస్బుక్ మిగతా మరి ఎక్కడికి వెళ్ళిపోయినాయి? క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో మనం ఎంటర్ చేసేసి రెక్టిఫై చేసేసి, ఓకేనా? ఓకే సార్. అదే ఒకవేళ నేను ఆ క్యాష్ బుక్ లో ఎంటర్ చేసి రెక్టిఫై చేయకపోతే ఇప్పుడు మొత్తం Difference అన్ని వస్తుంది. కూడా బిఆర్ఎస్ లో కనబడతాయి, ఓకేనా?
లైక్ టైమింగ్ Yes, sir. డిఫరెన్స్, ట్రాన్సాక్షన్ డిఫరెన్స్, ఎర్రర్స్, ఆల్ ఎర్రర్స్ అనే కమెంట్. Yes, sir. సంజయ్ ఇంకొకే ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు చెప్పేసాక మనం క్లోజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తాం. Okay, sir. సూపర్, నాకు చెప్పు, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ కరెక్టా? బ్యాలెన్స్ షీట్ పర్పస్ కోసం బ్యాలెన్స్ షీట్ లో మనం క్యాష్ బుక్ బ్యాలెన్స్ ని ప్రజెంట్ చేయాలా లేదా? Sir. బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ని అసెట్ కింద రాయాలా లేదా? రాయల్ సార్. రాయాలి. ఇప్పుడు నేను అంటున్నాను అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ కరెక్టా లేదంటే బిఫోర్ అడ్జస్ట్మెంట్ కరెక్టా? అడ్జస్టెడ్ క్యాష్ బుక్స్. రెండిట్లో ఏది బ్యాలెన్స్ షీట్ కి కరెక్ట్? అడ్జస్టెడ్ క్యాష్ బుక్స్. ఇదే కరెక్ట్ అని ఎందుకన్నాను? ఎందుకంటే ఎర్రర్స్ అన్ని క్లియర్ చేసాక ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేసిన తర్వాత ఎంట్రీ రాసుకున్న తర్వాత బ్యాలెన్స్ రాసుకుంటాం, కానీ ఎర్రర్స్ అన్ని వదిలేసి ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ స్టేట్మెంట్ లో కనబడుతుంటే బ్యాంక్ ఈ ఛార్జింగ్ 500 రూపీస్, ఓకే ఛార్జ్ చేసింది, హ్యాపీ, ఛార్జ్ చేసుకో, నేను రాయినాను అంటానా? లేదు కదా, సార్. నేను రాసుకుని అప్పుడు ఆ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ తీస్తాను. ఎస్ సార్. అంటే ఇప్పుడు దాకా నువ్వు చేసిన సమ్స్ అన్ని రాంగ్ అని కాదు. లైక్ ఇప్పుడు చూడు, ఇక్కడ సమ్ మనం ఇందాక ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 చేసాం, 3 చేసాం, అవునా? ఎస్ సార్. ఇలిస్ట్రేషన్ 2, 3 లో క్యాష్ బుక్ ని అడ్జస్ట్ చేయలే, అన్ని ప్రజెంట్ చేశాను. లైక్ చూడు, బ్యాంక్ చార్జెస్ వాటిని కూడా రాస్తాను బిఆర్ఎస్ లో. అంటే మళ్ళీ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అడగలేదు కాబట్టి రాశాను. ఒకవేళ క్వశ్చన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అడిగితే బిఆర్ఎస్ లో రాయను, క్యాష్ బుక్ లో ఎంట్రీ చేసేసి రిమైనింగ్ బిఆర్ఎస్ లో రాస్తాను. ఓకేనా? ఓకే సార్. రైట్ నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 లో ప్రాక్టీస్ చేయాలి. ఇంకొంచెం మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తేనే ఇవి అవుతుంది. జాగ్రత్త వినేస్తున్నారు తప్ప ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేయాలి. సో డౌట్ ఎవరికైనా ఉంటే అడగచ్చు. రైట్, చూడాలి వాడు ఆల్రెడీ అన్ని రాశాడు, మనం రాసిన ప్రతిదీ రాశాడు. సో క్వశ్చన్ నెంబర్ 6 మళ్ళీ చేద్దాం, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా. రిజిస్టర్ క్యాష్ బుక్ ఓన్లీ డైరెక్ట్ బిఆర్ఎస్ సమ్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 చేద్దాం. చూద్దాం ఎంతమంది చేయగలుగుతాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. నెక్స్ట్ శ్రీవర్ధన్. శ్రీవర్ధన్ లేడా? ఓకే, రామకృష్ణ. సార్. రామకృష్ణ చేద్దామా క్వశ్చన్ నెంబర్ 7? ఎస్ సార్. ఏం లేదు, చాలా ఈజీ నన్ను జాగ్రత్త చేసి చేసేది. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ది బ్యాంక్ స్టేట్మెంట్. ఓకేనా? ఎస్. ఆన్ 31st December 2019. సో పాయింట్ చెప్తారు. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ ది క్యాష్ బుక్. స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్ అంట. ఏ బ్యాలెన్స్ అన్నా? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. ఏం చేస్తాను? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే ఏం చేస్తాను? నెంబర్ నెగిటివ్ లో రాసుకుంటాను అంతే. నెగిటివ్ బ్యాలెన్స్ అంతే, నెగిటివ్ నెంబర్ రాసుకుంటే అయిపోయింది, ఇంకేం లేదు. అంతే సార్. మిగతా అంతా నా రెగ్యులర్ ప్రాసెస్. ఓకేనా? ఎస్ సార్. పాయింట్ నెంబర్ 2, ఇది పాయింట్ నెంబర్ 1 అన్న. పాయింట్ నెంబర్ 2, ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్ ఆన్ 26th December but not received. బ్యాంక్ ఇంట్రెస్ట్ డెబిట్ చేసిందండి. డెబిట్ అంటే చార్జ్ చేసిందా, పెంచిందా, పెట్టించిందా? చార్జ్ చేసింది సార్. చార్జ్ చేయడం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుద్ది? తగ్గుద్ది. పాస్బుక్ బ్యాలెన్స్ బ్యాంక్ తగ్గింది. బ్యాలెన్స్ బ్యాంక్ చేసింది. ఓకేనా? ఎస్ సార్. పాస్బుక్ బ్యాలెన్స్ తగ్గింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ సార్. అంటే ఏం క్యాష్ చేయాలి? బుక్ నుంచి పాస్బుక్ కడతాం కాబట్టి తగ్గించాలి సార్. తగ్గించాలి. తగ్గించాలి. సింపుల్, వెరీ గుడ్. తగ్గించాలి. వెరీ గుడ్. 278, 700 తగ్గించాలి. పైన నెగిటివ్ 700 రాసాం కాబట్టి తగ్గిస్తాం. ఒకవేళ పైన Yes, sir. పాజిటివ్ రాస్తే పెంచుదాం సార్. పెంచాలి. సో అసలు ఆ పాయింట్ Increase. అసలు మళ్ళీ రివర్స్ ఆలోచించండి, అందుకే చెప్తున్నాను. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. నెంబర్ 3 అన్న రామకృష్ణ. చెక్ ఇష్యూడ్ Yes, sir. బట్ నాట్ ప్రెజెంటెడ్ టు ది బ్యాంక్. చెక్ ఇష్యూ చేస్తే ఫస్ట్ ఎవరు రికార్డ్ చేస్తారు?
క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ తగ్గిపోద్ది సార్. తగ్గిపోయింది. వెరీ గుడ్. క్యాష్ బుక్ తగ్గిపోయింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ నుంచి పాస్బుక్ అర్థం కాబట్టి పెంచాలి సార్. వెరీ గుడ్. వెరీ గుడ్. పెంచాలి సార్. 660,000. ఓకే అన్న. వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 నా. ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రిసీవ్డ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ నుంచి మనకి సబ్సిడీ వచ్చింది, మనీ వచ్చింది. రైట్. కొన్ని ఆర్గనైజేషన్స్ కి ఒక ప్లేస్ లో మనం బిజినెస్ స్టార్ట్ చేసిన, రైట్, రిమోట్ ఏరియాస్, విలేజెస్ లో రిమోట్ ఏరియాస్ లో మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తారు కొన్ని ఆర్గనైజేషన్స్. ఓకేనా? Yes. అది డైరెక్ట్లీ sir. బై ది బ్యాంక్ బట్ నాట్ రిసీవ్డ్ అడ్వైస్ టు ది కంపెనీ. సో బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో గవర్నమెంట్ వేస్తుందంట మన బ్యాంక్ అకౌంట్ లో. స్టార్టింగ్ ఎవరు ఎఫెక్ట్ అవుతారు? Yes, sir. బ్యాంక్ బ్యాంక్ పాస్బుక్ పాస్బుక్ ఏమైంది? ఎఫెక్ట్ అవుతుంది సార్. పెరిగితే సార్ పాస్బుక్ పెరిగిందండి. డబ్బులు పెరిగింది పెరుగుతుంది కదా. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఎస్ సార్. స్టార్టింగ్ క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్ నుంచి ఏం పాస్బుక్ చేయాలి? క్యాష్ పెంచాలి సార్. పెంచాలి. ఎంతనా? పెంచాలి సార్. ఓకేనా? ఎంత పెంచాలి? 14,25,000. వెరీ గుడ్ నాన్న రామకృష్ణ. నెక్స్ట్ పాయింట్ నా. డ్రాఫ్ట్ డిపాజిట్ ఇన్ ఏ బ్యాంక్. చెక్ డ్రాఫ్ట్ వాట్ ఇట్ మే బి బ్యాంక్ లో డిపాజిట్ బట్ నాట్ క్రియేటెడ్. సో ఇది ఎవరు ఫస్ట్ రికార్డ్ చేస్తారు? క్యాష్ బుక్ లో రికార్డ్ చేసుకుంటాం సార్. క్యాష్ బుక్ లో చెక్ ని బ్యాంక్ వేసామంటే మనకు వచ్చినట్టే కదా. ఎస్ సార్. క్యాష్ క్యాష్ బుక్ బుక్ లో ఏమైంది పెంచుకుంటాం దీనివల్ల? సార్. పెరిగింది సార్. పెరిగింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పెరిగింది సార్. ఓకే. క్యాష్ స్టార్టింగ్ బుక్ సార్. పాయింట్ క్యాష్ బుక్ ఏం చేయాలి? క్యాష్ బుక్ తగ్గించాలి సార్. పాస్బుక్ రైట్. వాళ్ళని ఎంతనా? తగ్గించాలి సార్. రైట్. నేను ఎంత అమౌంట్? 13,50,000. 13,50,000 మైనస్. వెరీ గుడ్. వెరీ గుడ్. పాయింట్ నెంబర్ 6 నాన్న. బిల్స్ ఫర్ కలెక్షన్. సో మీనింగ్ చెప్పగలరా? బిల్స్ ఫర్ కలెక్షన్ అంటే తెలుసు సార్. తెలుసు సార్. బిల్స్ ఫర్ కలెక్షన్ అంటే తెలుసు సార్. సింపుల్ అన్న. నాకు ఇప్పుడు నేను ఒక తెలుసు. బిజినెస్ పర్సన్ ని, నా దగ్గర నుంచి కస్టమర్ దగ్గర నుంచి ఎప్పుడైనా డబ్బులు రావనుకుంటే వాళ్ళతో ప్రామిస్ నోట్స్ రాయించుకుంటానా, బిల్ రాయించుకుంటానా? ఎస్ సార్. ఆ బిల్స్ అన్ని నా దగ్గర పెట్టుకుని నేను కలెక్ట్ చేయాలి కదా జనరల్ గా. ఎస్ సార్. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కలెక్ట్ చేయలేక అంతే సార్. ఈ పని చాలా కష్టంగా అనిపించి బ్యాంక్ ని హెల్ప్ అడిగాను. బాబు ఇగో నా దగ్గర ఉన్న బిల్స్ అన్ని ఇది తీసుకో, నీ దగ్గర పెట్టుకుని రికార్డ్ చేసుకో, డ్యూ డేట్ ని వెళ్ళి కలెక్ట్ చేసుకో అని చెప్పాను. బ్యాంక్ కి నేను డబ్బులు అమ్మేయలేదు, డిస్కౌంట్ చేసుకోలేదు, పని ఇచ్చా బ్యాంక్ కి. ఏం పని ఇచ్చాను? బిల్స్ కలెక్ట్ చేసుకోమని కలెక్ట్ చేయమని చెప్పాను. కలెక్ట్ మనీ చేసిన కలెక్ట్ బ్యాంక్ అకౌంట్ చేసుకోమని డబ్బులు చెప్పేసి. వేసాను. చేస్తుంది బ్యాంక్, కానీ దానికి బ్యాంక్ ఏం చేస్తుంది? డబ్బులు చేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నీ బిల్స్ అన్ని తీసుకెళ్లి బ్యాంక్ ఇచ్చాను. బ్యాంక్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఏం చేసింది? పెంచింది సార్. పెంచేసింది. పాస్బుక్ పెంచేసిందా? కానీ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చిందా? ఇంకా ఇవ్వలేదు. ఇవ్వలేదు. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఇవ్వలేదు సార్. క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్ పాస్బుక్ వెళ్ళాలంటే పెంచాలి. వెరీ గుడ్. ఎంత పెంచాలి? 8,36,000. పాయింట్ అర్థమైందన్న ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్ సార్. అర్థమైంది సార్. అర్థమైతేనే కదా ప్లస్ మైనస్ చెప్పగలం. ల్యాబ్ చాలా కష్టం. ఓకేనా? ఎస్ సార్. అర్థమైంది సార్. పాయింట్ నెంబర్ 7 అన్న లాస్ట్ పాయింట్ రామకృష్ణ. అమౌంట్ రాంగ్లీ డెబిటెడ్ టు కంపెనీ బ్యాంక్ అకౌంట్. కంపెనీ అకౌంట్ బై బ్యాంక్. సో బ్యాంక్ డెబిట్ చేయడం అంటే అర్థం ఏంటి? తగ్గించడం పెంచడం? తగ్గించడం సార్. తగ్గించడం. సో బ్యాంక్ డెబిట్ చేసింది కాబట్టి పాస్బుక్ తగ్గిపోయింది. సో క్యాష్ బుక్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఏం చేయాలి? తగ్గించాలి సార్. తగ్గించాలి. సింపుల్. 7,40,000 తగ్గించాలి. 40,000. అన్ని ఇచ్చాక నాకు నెగిటివ్ బ్యాలెన్స్ వస్తే దాని అర్థం పాస్బుక్ ఏ బ్యాలెన్స్ ఉన్నట్టు. పాస్బుక్ లో నెగిటివ్ డెబిట్ బ్యాలెన్స్ ఉన్నారు సార్. నెగిటివ్ బ్యాలెన్స్ ఉన్నట్టు. నెగిటివ్ వస్తే నెగిటివ్ బ్యాలెన్స్, పాజిటివ్ వస్తే బ్యాలెన్స్. అంతే. నెంబర్ ఏమొస్తే రాసేయడమే ఆన్సర్ కింద. ఓకేనా? ఎస్ సార్. 5,60,000 పాజిటివ్ నెంబర్ ఉంది, 14,25,000 పాజిటివ్ నెంబర్ ఉంది, 8,36,000 పాజిటివ్ నెంబర్ ఉంది. సో 3 పాజిటివ్ నెంబర్స్ ని కలిపేసా. మైనస్ నెగిటివ్ నెంబర్స్ 22,45,900, మైనస్ 2,78,700, మైనస్ 13,50, మైనస్ 7,40. తీస్తే నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చిందా? ఎంత వచ్చింది? 16,93,600 నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చిందా? కరెక్టేనా? చెక్ చే రామకృష్ణ. టోటల్ గా 16,93,600. రామకృష్ణ, ఎనీ డౌట్? లేదు సార్. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ రామకృష్ణ. Illustration number 7 completed.
ఇలిస్ట్రేషన్ నెంబర్ 8. సో 10 minutes టైం ఉంది, స్పీడ్ అప్ చేసి కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8. సో మధ్యలో ఒక ఇలిస్ట్రేషన్ కంప్లీట్ చేయలేదు, రేపు క్లాస్ లో మనం అది అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, బిఆర్స్ ఏం చూపించాలో చూద్దాం. రైట్. సో ఈ పాయింట్ ని ఎవరు చెప్తారు ఇక్కడ మనకి? లావణ్య. లావణ్య. రైట్. రామచంద్ర. రామచంద్ర. రామచంద్రరావు లేడా? బుచ్చిరాజు. Yes, sir. బుచ్చిరాజు ఒక పాయింట్ చేసేద్దామా? ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 కంప్లీట్ చేద్దామా? Yes, sir. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 ఒకసారి జాగ్రత్తగా చూసుకో. నేను రాశాను ఇక్కడ, క్వశ్చన్ ఇక్కడ పెట్టాను స్క్రీన్ మీద. సో జాగ్రత్తగా క్వశ్చన్ చూస్తూ ప్రతి పాయింట్ ని చెప్పడానికి ట్రై చేయాలి. Okay, sir. Cash book of Gadbadwala shows 8,36,000 as a balance at bank as on 30th December 2019. But you find it does not agree with the balance as per the passbook. So నా దగ్గర క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చాను, ఎక్కడ నాకు ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పలేదు. దట్ మీన్స్ పాజిటివ్ బ్యాలెన్స్ ఓన్లీ. ఓకేనా? Okay, sir. సో పాస్బుక్ బ్యాలెన్స్ తో మ్యాచ్ అవ్వలేదంటే అది అంతా మనం కనుక్కోవాలి. On scrutiny, you find the following discrepancies. Point number 1. ప్రతి పాయింట్ నేను చదువుతాను, అబ్జర్వ్ చేయండి. On 15th December, the payment side of the cash book was under cash. Payment side of the cash book, credit side is under cash. అంటే ఏమైందన్న? Credit side తక్కువ ఉంది, sir. ఆ పేమెంట్ సైడ్ తగ్గితే నా క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? క్రెడిట్ సైడ్ టోటల్ తక్కువ చేశాను అనుకో, అండర్ క్యాష్ చేశాను టోటల్. Yes, sir. పేమెంట్స్ నేను తక్కువ టోటల్ చేస్తే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? అర్థం కాలేదా? No, sir. బుచ్చినది అర్థమైందా? ఫస్ట్ పాయింట్ అర్థం కాలేదు, sir. సింపుల్ అనా. ఇప్పుడు చూడు, ఒక క్యాష్ బుక్ ఉంది మనకి ఇలాగా. ఆ డెబిట్ సైడ్ 1,00,000 రూపాయలు ఉంది అనుకుందాం. Yes, sir. క్రెడిట్ సైడ్ పేమెంట్ సైడ్ క్రెడిట్ సైడ్ కదా. Yes, sir. ఆ Credit క్రెడిట్ side. సైడ్ ఇలా ఉన్నాయి, లైక్ 10,000, 20,000, 10,000 ఇలా 3 ఉన్నాయి నాన్న. Yes, sir. ఈ మూడింటి యొక్క టోటల్ ఎంత నాన్న? 40,000. 1 lakh minus 40 ఎంత బ్యాలెన్స్ అవుద్ది? 60,000. ఓకే. ఇది జనరల్ గా కరెక్ట్ గా చేస్తే ఇదే కదా బ్యాలెన్స్. Yes, sir. ఇప్పుడు నేను ఇటు సైడ్ అండర్ క్యాష్ పేమెంట్ సైడ్ టోటల్ తగ్గించాను, మర్చిపోయాను టోటల్ చేసేటప్పుడు. ఆ 60 బదులు 50 రాశాను. అప్పుడు నా బ్యాలెన్స్ ఏమవుతుంది చెప్పు? 70 అవుద్దా? సారీ 50 అవుద్దా? 50 అవుతుంది, sir. 50 అవుతుంది కదా. 20, 30, Yes, 40, sir. 40 బదులు 50 చేస్తే నా బ్యాలెన్స్ అనేది తగ్గిపోయింది. ఇది ఓవర్ క్యాష్. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ 30 చేస్తే ఏమవుద్ది? బుచ్చేది అర్థమైంది పాయింట్? 70. అర్థమైంది, sir. పేమెంట్ సైడ్ అండర్ క్యాష్ టోటల్ తక్కువ చేసాం, అప్పుడు బ్యాలెన్స్ ఏమవుతుంది? క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది, sir. పెరుగుతుంది. అంతే సింపుల్. ఇలా ఉండాల్సిన రెండు నేను చేసిన మిస్టేక్ వల్ల క్యాష్ బ్యాలెన్స్ పెరిగిపోయింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? Cash book, sir. అంటే ఏం చేయాలి? తగ్గించాలి, sir. తగ్గించాలి. సో తగ్గించడం పెంచడం చాలా ఈజీగా చెప్పేస్తాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకి అర్థం కావాలి. ఓకేనా? బుచ్చిరాజు ఏమైనా డౌట్? No, sir. క్లియర్ అయినా మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలా? Clear, sir. పేమెంట్ సైడ్ క్యాష్ బుక్ అండర్ క్యాష్. పేమెంట్ తగ్గితే బ్యాలెన్స్ పెరుగుతుంది, పేమెంట్ పెరిగితే బ్యాలెన్స్ తగ్గుతుంది. తగ్గుతుంది. నా బ్యాలెన్స్ రెండు ఒకటే ఉండాలి. సో పేమెంట్ సైడ్ తక్కువ రావడం వల్ల నా బ్యాలెన్స్ ఏమైంది? పెరిగిపోయింది. స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్ కాబట్టి దాన్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. Yes, sir. క్లియర్? Yes, sir. రైట్. పాయింట్ నెంబర్ 2 నన్ను చెక్ ఫర్ 1,31,000 rupees ఇష్యూడ్. చెక్ ఇష్యూ చేసాం బట్ నాట్ టేకెన్ ఇన్ బ్యాంక్ కాలం. చెక్ ఇష్యూ చేస్తే నా బ్యాంక్ కాలంలో రాసుకోవాలి కదా. రాసుకోవాలి, sir. రాయలేదంట. నాట్ టేకెన్ ఇన్ ద బ్యాంక్ కాలం. నా బ్యాంక్ కాలంలో రాయలేదంట. అంటే ఇది ఏ కాలంలో రాసి చెక్ ఇష్యూ చేస్తే మర్చిపోయి. రైట్. ఫస్ట్ చెక్ ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ మన క్యాష్ బుక్ ఏమవ్వాలి? తగ్గాలి, sir. తగ్గిందా తగ్గలేదా? తగ్గింది, sir. తగ్గలేదు. ఎందుకంటే నాట్ టేకెన్ ఇన్ బ్యాంక్ కాలం.
నా క్యాష్ బుక్ బ్యాంక్ కాలంలో నేను రాయలేదు, ఎస్ సార్ తగ్గలేదు సార్. క్యాష్ బుక్ తగ్గదా, కానీ చెక్ మరి తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తుంటాం కదా. ఎస్ సార్. నేను చెక్ తీసుకెళ్ళి చెక్ ఇష్యూ చేసినప్పుడు నేను ఎవరికైతే పేమెంట్ ఇచ్చానో ఆ పేమెంట్ తీసుకుని ఫస్ట్ బ్యాంక్ లో వేసుకుంటే నా అకౌంట్ లో ఏం చేస్తాడు బ్యాంకర్, తగ్గించేస్తాడు. అర్థమైంది పాయింట్ రివర్సే. రెగ్యులర్ చెక్ ఇష్యూ బట్ నాట్ ప్రెజెంటెడ్ కాదు, రెగ్యులర్ చెక్ ఇష్యూ బట్ నాట్ ప్రెజెంటెడ్ అయితే చెక్ ఇష్యూ అయితే మనకు తగ్గుద్ది, బ్యాంక్ తగ్గదు. కానీ ఇక్కడ చెక్ ఇష్యూడ్ బట్ నాట్ టేకెన్ ఇన్ బ్యాంక్, అసలు బ్యాంక్ కాలం లో రాయలేదు నేను, అంటే నాకు అసలు తగ్గలేదు నా బుక్ లో, బట్ బ్యాంకర్ తగ్గించేసాను నన్ను, ఎందుకంటే తగ్గలేదు బ్యాంకర్ బుక్ లో ఎక్కడ చెప్పాడా, చెప్పలేదు సార్. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే నా బుక్ తగ్గల, బ్యాంక్ బుక్ తగ్గిపోయింది. రైట్, ఇదన్నమాట డిఫరెన్స్. అర్థమవుతుంది ఇప్పుడు? అర్థమవుతుంది. రెండు ఇలా ఉండాలి, మనం తగ్గించాలి, తగ్గించలే, ఎందుకంటే మన కాలంలో రాయలే, పాస్బుక్ లో రాసాం, పాస్బుక్ తగ్గిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏంటి, క్యాష్ బుక్ సార్. అంటే ఏం చేయాలి, తగ్గించాలి. తగ్గించాలి. ఎంత అమౌంట్? 1,31,000. 1,31,000 అవుతుంది సార్. 1,31,000 మైనస్ సార్, ఓకేనా? ఎస్ సార్. పాయింట్ అర్థమైందన్న, చాలా చాలా ప్రమాదకరం, ఇది రెగ్యులర్ పాయింట్ లో కనబడుతుంది అసలు నీకు. అది was not taken in the bank column అన్నాడు, was not taken to the bank passbook అనలేదు. ఎస్ సార్. బ్యాంక్ కాలం వేరు, బ్యాంక్ పాస్బుక్ వేరు కదా. ఎస్ సార్. అర్థం చేసుకోవాలి సెంటెన్స్ చాలా జాగ్రత్తగా, కీన్ అబ్జర్వేషన్, జాగ్రత్తగా చదవకపోతే పోయినట్టు పాయింట్. పాయింట్ నెంబర్ 3 నా బుచ్చిరాజు. ఓకే సార్. పాయింట్ నెంబర్ 3, సో 1 డిపాజిట్ ఆఫ్ 1,50,000 was recorded in cash book. కస్టమర్ వచ్చి ఇవ్వగానే నా క్యాష్ బుక్ ఏమైంది, పెరిగింది. బట్ దేర్ ఇస్ నో బ్యాంక్ కాలం దేర్ ఆన్. అరే క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలమే లేదంట, మరి అప్పుడు రికార్డ్ చేసుకుంటే ఏ కాలంలో రికార్డ్ చేస్తుంటాడు వాడు, క్యాష్ కాలంలో రాశాడు. అది క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలం మెయింటైన్ చేయకపోతే చెక్ వస్తే అసలు రాయించేవాడు, అక్కడ రాయకూడదు. 1 deposit of 1,50,000 was recorded in the cash book as if there was no bank column there. కస్టమర్ నుంచి చెక్ డబ్బులు వస్తే, డిపాజిట్ వస్తే చెక్ రైట్ నా బుక్ లో రాద్దాం అంటే క్యాష్ బుక్ లో రాశాడు, కానీ అక్కడ ఏం లేదు, బ్యాంక్ కాలం లేదు. అంటే క్యాష్ బుక్ పెరుగుద్దా, పెరగచ్చు. ఏం పెరుగుద్ది మరి, పాస్బుక్ పెరిగిపోయింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి, క్యాష్ బుక్. అంటే ఏం చేయాలి, పెంచాలి, యాడ్ చేయాలి, అంతేనా? ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. పాయింట్ నెంబర్ 4 చాలా ప్రమాదకరమైన పాయింట్. పాయింట్ నెంబర్ 4, on 18th December 2019 the debit balance of 15 to 60, what does it mean, debit balance? పాజిటివ్ బ్యాలెన్స్. Debit balance is positive balance మన cash book. On the previous day was brought forward as a credit balance, right? And ఇలా ఉందన్న, రైట్, ఒక 10,000 పాజిటివ్ బ్యాలెన్స్ అన్నమాట, సారీ 15,260. నెక్స్ట్ పేజ్ కి రాగానే రెండు ఇలాగే ఉండాలి కదా. ఎస్ సార్. ఏ ట్రాన్సాక్షన్స్ మిస్టేక్ అవ్వకపోతే రెండు సేమ్ కదా ఇప్పుడు. ఎస్ సార్. నెక్స్ట్ పేజ్ కి రాగానే పాజిటివ్ వస్తే నెగిటివ్ అయిపోయింది, అంటే 15 to 60 0, 15 to 60 0 అండ్ నెగిటివ్ 15 to 60, అంటే దాని ఇంపాక్ట్ ఎంతనా, 30,000. డబుల్ ఇంపాక్ట్, అవునా కదా? 520. 15 to 16 to 2 అంటే 30,520 రూపీస్, రైట్ అన్న. ఒక పేజ్ నుంచి నెక్స్ట్ పేజ్ కి రాగానే క్యాష్ బుక్ ఇలా తగ్గిపోయింది, డెబిట్ రాయిపోయి నెగిటివ్ క్రెడిట్ రాయడం వల్ల, ఓకేనా? ఎస్ సార్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి, క్యాష్ బుక్ సార్. అంటే ఏం చేయాలి, పెంచాలి సార్. పెంచాలి. ఎంత, 30,520. 30,520, రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, ఓకే, నన్ను అర్థమైంది, అన్న డౌట్ ఉందా? అర్థమైంది సార్. డబుల్ ఇంపాక్ట్ అలాగే అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. రైట్. నెక్స్ట్, ఆఫ్ ది టోటల్ చెక్స్ అమౌంటెడ్ టు 11,514 డ్రాన్, చెక్ డ్రా చేసాం అంటే ఇష్యూ చేసామని అర్థం. చెక్ ఎవరు డ్రా చేస్తారు, మనం చెక్ డ్రా చేసామంటే అర్థం ఏంటి, ఇష్యూ. మనం ఎవరికైనా ఇవ్వాలంటే కదా డ్రా చేస్తాం చెక్ ని. ఎస్ సార్. డ్రాన్ ఇన్ ద లాస్ట్ వీక్ December, చెక్స్ అగ్రిగేటింగ్ 7,825 was uncashed. సో 11,514 లో నేను చెక్ ఇష్యూ చేస్తానంటే నా క్యాష్ బుక్ 11,514 తగ్గింది, కానీ పాస్బుక్ ఎంత తగ్గింది, 7,815. 7,815 was uncashed, క్యాష్ రూపంలో మారింది.
అంటే అవతల కస్టమర్ మన దగ్గర మన బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మన డబ్బులు తీసుకున్నాడు. అంటే నా Yes. బుక్స్ లో నేను 11,514 తగ్గిస్తే పాస్బుక్ లో 7,815 తగ్గించాం. ఇంకా బ్యాంక్ క్యాష్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. అప్పుడు ఏం చేయాలి దాన్ని? పెంచాలి సార్. పెంచాలి. సో డిఫరెన్స్ ఎంత? 3,699. 3,699. దీన్ని ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. రైట్ అమ్మ, ఏది ప్లస్ చేయాలి ఏది మైనస్ చేయాలి అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. 2 పాయింట్స్, లాస్ట్ 2 పాయింట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాయింట్ నెంబర్ 6, డివిడెండ్స్ 25,000 collected by bank, subscription 1,000 paid by it but not recorded in cash book. సింపుల్. దీని నెఫెక్ట్ చూడు, నెట్ ఎఫెక్ట్. నెట్ ఎఫెక్ట్ విడివిడిగా రాయొచ్చు. పాయింట్ 6 లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఏ బి. ఫస్ట్ డివిడెండ్ వస్తే పాస్బుక్ ఏమైంది? పెరిగింది సార్. పెరిగింది. పాస్బుక్ పెరిగింది ఎందుకంటే బ్యాంక్ ఫస్ట్ రాసాం. క్యాష్ బుక్ Yes, sir. ఏమైంది? పెరగలే. అప్పుడు ఏం చేయాలి? పెరగలేదు, పెంచాలి సార్. పెంచాలి. 25,000 పెంచాలి. సో మరి 1,000 సబ్స్క్రిప్షన్స్, 1,000 పెయిడ్ బై ఇట్. బ్యాంక్ పే చేసిందంటే ఏమవుతుంది? పాస్బుక్ తగ్గుతుంది సార్. క్యాష్ బుక్ ఏం చేయాలి? తగ్గించాలి సార్. తగ్గించాలి. సో 1,000 మైనస్. ఓకేనా? ఓకే సార్. లాస్ట్ అండ్ ఫైనల్, వన్ అవుట్ గోయింగ్ చెక్ 3,50,000 వాజ్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ క్యాష్. ఇష్యూ చేస్తాం కదా, అవుట్ గోయింగ్ అంటే ఇష్యూ, బయటికి వెళ్ళే చెక్. ఎస్ సార్. 2 times రాసాం మన పార్టీలో, మన అకౌంట్ లో. అంటే Yes, క్యాష్ sir. బుక్ 3,50,000 7 lakhs తగ్గిపోయింది. 7 lakhs పాస్ తగ్గింది. బుక్ ఎంత తగ్గి ఉంటుంది? 3,50,000 తగ్గి ఉంటుంది సార్. సో ఇంకా తగ్గిపోయింది కదా క్యాష్ బుక్ ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి? 3,50,000 పెంచాలి సార్. 3,50,000 ఏం చేయాలి? పెంచాలి సార్. పెంచాలి. సింపుల్. ఓవర్. సో దీంతో మనకి పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత అనేది తెలుస్తుందండి. సో పాస్బుక్ బ్యాలెన్స్ పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వచ్చిందో చూడు. ఆల్రెడీ మనకి క్వశ్చన్ లో ఇచ్చాడా? లేదు, మనల్ని కనుక్కోమన్నాడు. సో మనం ఏం చేస్తే అది రైట్ అవుతుంది. 8,36,400 minus 10,000 minus 1,31,000 plus 1,50,000 plus 30,520 plus 3,699 plus 25,000 minus 1,000 plus 3,50,000. ఎంత ఆన్సర్? 12,53,619. ఓకేనా? బుక్స్ అర్థమైందా ఇది? అర్థమైంది సార్. రైట్ అండి. సో దీంతో మనకి ఇలిస్ట్రేషన్ నెంబర్ 8 కంప్లీటెడ్. సో రిమైనింగ్ ఇలిస్ట్రేషన్స్ మనం ఇంకొక ఇలిస్ట్రేషన్ 9 ఉంది, 10 ఉంది. సో ఇంకా చాలా ఉన్నాయి నాన్న. 11 ఉంది. ఇక్కడ 3 క్వశ్చన్స్ నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఆల్రెడీ వదిలేసాం. ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రతి క్వశ్చన్ ని కూడా ఒక్కొక్క పర్సన్ తో చేయిస్తాం. రైట్? జాగ్రత్తగా Okay, sir. అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగండి. రైట్? ఇవాళ సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తాం.